సోదర సినీ ఇండస్ట్రీ అందరికీ మన ప్యానల్ తరపున మా భావాలు, మాలో మంచి చెడులు, కష్టసుఖాలు అన్నీ కూడా మీ ద్వారా తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ వరకే ఉంటుంది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4 విభాగాలు: ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. 4 సంస్థలు కలిసి ఒకళ్ళకొకళ్ళు మంచి చెడులు చర్చించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడాలి. అటువంటి మన ఫిలిం ఇండస్ట్రీ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఒక 10 ఏళ్ల నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ చక్కగా ట్రాక్ మీదే ట్రైన్ లాగా ఉండేది. ఒక 10 ఏళ్ల నుంచి మాత్రం ట్రాక్ తప్పిన ట్రైన్ లాగా తయారైంది. దీనికి కారణం కొంతమంది వాళ్ళ ఆటలు మాటలు ఛాంబర్లో సాగక సపరేట్గా గిల్డ్ అనే ఒక సంస్థను స్థాపించుకున్నారు. తప్పు లేదు, వాళ్ళ ఇష్టం. ఎవరైనా బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చే సంస్థ పెట్టుకోవచ్చు. కానీ మీకు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సంస్థ ఏదైతే గిల్డ్ ఉందో వాళ్ళు ఛాంబర్ మీద ఆధిపత్యం చెలాయిస్తారు. వాటికి కారణాలు కూడా చెప్తాను మీకు, వాటికి ఎవిడెన్స్ కూడా చూపిస్తాను. ఉదాహరణకి మొన్న స్ట్రైక్ జరిగింది, సినిమా కార్మికుల స్ట్రైక్. మీ అందరికీ తెలుసు. 20 రోజులు స్ట్రైక్ జరిగింది. పూర్వ విషయాలు అందరికీ తెలిసినవి, కొత్త విషయాలు చెప్తారు. 20 రోజులు జరిగితే వాళ్ళు అంతకుముందు 3 సంవత్సరాల క్రితం మా ఛాంబర్ తరఫున మేము అందరం కలిసి మాట ఇచ్చాం. అయ్యా 3 సంవత్సరాల తర్వాత మీకు జీతపత్యాలు పెంచుతాం అనేది రికార్డుగా ఉంది, అది నిజం కూడా. వాళ్ళు అడిగారు, మనం పెంచుతామో పెంచమో వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన కనీస ధర్మం మనకుంది ఛాంబర్కి. వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా మనం వాళ్ళని ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైక్ చేయలేదు, అది నాకు కూడా తెలుసు. మా ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి మేము చేస్తామన్నారు. ఒక 30 సినిమా షూటింగ్ జరిగింది. ఇవ్వనోళ్ళు గిల్లు సభ్యులు వాళ్ళకి నచ్చక వాళ్ళు రాలేదు, బాగానే ఉంది. సినిమా స్ట్రైక్ చేస్తున్నారు కదా, వాళ్ళు మేలకుండా ఉన్నారు. ఎవరో ప్రొడ్యూసర్స్ వాళ్ళు స్ట్రైక్ చేసింది గిల్లు సభ్యులు చేశారు, కానీ వీళ్ళు చేయలేదు. మేము చేయమన్నారు. చేసే ప్రొడ్యూసర్లు ఛాంబర్ తరపున వాళ్ళు చేసుకుంటారు. చిన్న ప్రొడ్యూసర్స్ కానీ, కొంతమంది నచ్చిన వాళ్ళు కానీ, అవసరమైన వాళ్ళు కానీ. ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు చూడండి, దీనికి ఎవరినైనా సరే సమాధానం చెప్పండి. ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఎప్పుడైనా కార్మికులు లెటర్ ఇచ్చిన దాని మీద ఒక జనరల్ బాడీ మీటింగు, ఒక మెజారిటీ తీర్మానమో ఏది కూడా చేయకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కూడా చిన్న నిర్మాతల్ని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లు చెడగొట్టారు, ఎగ్జిబ్యూటర్లు నాశనం చేశారు. అందరినీ సినిమా ఇండస్ట్రీని కంప్లీట్ అన్ని రకాలుగా నాశనం చేసి ఈ గాల్లో నడిచే నలుగురు ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేస్తున్నారు. దానికి కారణం మీ అందరికీ తెలుసు, వాళ్ళ స్వార్థం ఏంది? వీళ్ళు నలుగురు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి మేము సినిమా పెద్దలు అని చెప్పుకోవాలి. ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా ఒరిజినల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు మిగతా ప్రొడ్యూసర్లు అందరినీ నలుగురు కలిసి. ఇది ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక లెటర్ ఇచ్చారు 30 సినిమాలు ఆపమని, స్టూడియోస్ అందరికీ ఇచ్చారు. మీరు ఎక్కడిది ఇచ్చారు ఆ లెటరు? జనరల్ బాడీలో ఏమైనా తీసుకున్నారా? లేకపోతే ఏమైనా మీటింగ్ పెట్టారా? ఈసీలో తీసారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటరు? ఛాంబర్ సెక్రటరీ సంతకం పెట్టించి సినిమా షూటింగ్స్ ఆపమని ఎవరు చెప్పారు మీకు? మీ ఉద్యోగం ఏంది? మేము అందరం ఎన్నుకుంటే నిర్మాతల తరపున మీరు ప్రజెంట్ చేయాలి, రిప్రజెంట్ చేయాలి. యు ఆర్ ఓన్లీ రిప్రజెంటేటివ్. మీకు ఎవడిచ్చారు అధికారం? సినిమా షూటింగ్ ఆపమని. సరే, అయిపోయింది. 20 రోజులు షూటింగ్ ఆపారు, బాగానే ఉంది. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగారు. ఆఖరికి ఒక యోగ్యుడైన ముఖ్యమంత్రి ఉండబట్టి, రేవంత్ రెడ్డి ఉండబట్టి, ఆయన ప్లస్ సినిమాటోగ్రఫీ మంత్రి ప్లస్ ఎఫ్టీసీ చైర్మన్ వీళ్ళ ముగ్గురు కలయికతో పిలిచి 24 గంటల స్ట్రైక్ సాల్వ్ చేసి సినిమా ఇండస్ట్రీ కష్టాలు 24 గంటలు తీర్చారు. ఛాంబర్ ఎందుకు చేయలేదు ఆ పని? అది ఆ డ్యూటీ ఎవరిది? ఛాంబర్ది. ఎందుకు చేయలేదు మీరు? నేను పర్సనల్గా ఒక మీటింగ్ నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారు? అయ్యా మీరు ఏం చెప్తే తింటాం, మేము స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం అని సెక్రటరీని అడిగితే సెక్రటరీ లేదండి వాళ్ళు మనం చెప్పిన రూల్స్కి కూడా మనం చెప్పిన విధానానికి వీళ్ళు ఒప్పుకోకపోయినా సరే
ఒప్పుకున్నా సరే మేము మాత్రం స్ట్రైక్ కంటిన్యూ చేయాలి. ఎందుకు చేయాలి మీరు స్ట్రైక్ కంటిన్యూ? ఎవరికి నీ పర్సనల్గా ఏమైనా లాభం? సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. ఎన్ని కోట్లు పోతాయి ఒకరోజు షూటింగ్ ఆపితే? ఆ కనీస జ్ఞానం ఛాంబర్ వాళ్ళకి ఎవరికైనా ఉందా ఇప్పుడున్న వాళ్ళకి? అంచేత ఇది మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు పవర్. అంచేత ఇది అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి నష్టం. యాక్చువల్గా ఇది గుత్తాధిపత్యం చేతిలో ఉంది. మీరు చూడండి, 10 ఏళ్ల నుంచి ఎట్లా ఉండే సినిమా ఇండస్ట్రీ ఎట్లా అయిపోతుంది. ఒక చిన్న హీరోని బతకనీరు, ఒక సినిమా కొత్తగా వచ్చిన బతకనివ్వరు. అన్నిటికన్నా దారుణం QVFOలు కొన్ని వేల కోట్లు కాజేస్తున్నారు సంవత్సరం వీళ్ళు, చిన్న నిర్మాతలు కానీ మిగతా నిర్మాతలు కానీ. ఇదంతా కూడా సినిమా పెద్దలని ఒక బోర్డు అడ్డం పెట్టుకొని దాని ద్వారా సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఛాంబర్ అడ్డం పెట్టుకొని మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి ఫోటోలు దిగాలి వాళ్ళు. ఎప్పుడు కూడా ఛాంబర్లో ఒక్కటి సాల్వ్ చేసింది లేదు. ఈ సినిమా పెద్దలు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి ఏదన్నా ఒక్క మంచి పని చేశారో చెప్పమని చూద్దాం. ఒక్క మంచి పని ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక మంచి పని ఏదైనా చేశారని చెప్పనండి. మేము చిన్న నిర్మాతలు ఒక గొప్ప పని చేశాం. అదేంటంటే ప్రసన్న గారు, మా డైరెక్టర్ అజయ్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ ప్లస్ చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రాపర్టీ మొత్తం 60 ఎకరాలు బ్యాంక్ వేలా వేస్తుందని మా దగ్గరికి వస్తే, మేము సినిమా నిర్మాతలు అందరం కలిసి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మన పిల్లలు అనుకొని మేము బ్యాంక్ అప్పు చిన్న నిర్మాతలు అందరం కలిసి కట్టాం. కానీ ఈ పెద్ద నిర్మాతలు ఎవరు కట్టలా. మేము కట్టిన రోజు చిత్రపురి ఎకరం వాల్యూ 5 కోట్లు, ఇవాళ దాని వాల్యూ 200 కోట్లు. అది మొత్తం కూడా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులది, అంటే మన పిల్లలది ఆస్తి, మన ప్రాపర్టీ అది. అంచేత ఇవాళ సగటున ఆ రోజు మనిషికి 30 లక్షలు వస్తే ఆస్తి ఇవాళ మనిషికి చిత్రపురి కాలనీలో ఉన్న మనిషికి ఇవాళ అది 15,000 కోట్లు అయింది. అది ఒక మనిషికి 7.5 కోట్ల రూపాయలు చిత్రపురి కాలనీలో ఉండే పర్ హెడ్కి వస్తుంది ఆదాయం. అది కేవలం మేము చిన్న నిర్మాతలను చేసాం. ఈ పెద్ద నిర్మాత చుట్టూ తిరిగారు, ఎవరన్నా ఒక్కడ చేశారు చెప్పనండి. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు సినిమా ఇండస్ట్రీకి మంచి చేయడానికి కావాలి, కానీ సినిమా ఇండస్ట్రీలకు వచ్చిన వాళ్ళని పొట్టకొట్టి పంపించడానికి కాదు ఉండాల్సిన సినిమా ఇండస్ట్రీ పెద్దలు. అంచేత మేము ఒకటే చెబుతున్నాము, ఈసారి మన ప్యానల్ మీ చిన్న నిర్మాతలు అందరం కలిసి కూడా పోటీ చేస్తున్నాం, ఒకే యూనిటీగా ఉన్నాము. దయచేసి ఈ ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి. రాత్రింబవళ్ళు మా కళ్యాణ్, ప్రసన్న, నట్టికుమార్, అందరు సురేందర్ రెడ్డి అందరం కూడా మేము అర్ధరాత్రి పూట పిలిచినా సరే అందరికీ చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలకు కానీ ఈ ఆకాశంలో నడిచే 4 నిర్మాతలు తప్ప మిగతా ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి మేము చేయాల్సింది చేస్తాము. అది మీ ద్వారా తెలియజేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా చెప్పింది చేసే మనుషులు ఒక్కళ్ళు లేరు. ఈ 4 రోజులే ఈ ఛాంబర్ ఎలక్షన్లో మాత్రం బ్రహ్మాండంగా దద్దపట్టం చేస్తారు, తర్వాత పిలిచినా పలకరు. కానీ మా ప్యానల్, నేను ఇస్తున్నాను మా ప్యానల్ తరపున హామీ, అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా పిలిచినా ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పకపోయినా మేము తెలిసింది నిలబడి సహాయం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా మా మీద నమ్మకంతో ఈ ఒక్కసారి మన ప్యానల్ని మీరు గెలిపించాలని మీ అందరి ద్వారా తెలియజేస్తూ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. ఈరోజు మా ప్రెస్ మీట్కి మీరు వచ్చి మా ఫీలింగ్స్ని మా మిత్రులు ఓటర్లకి, అలాగే చాలామంది ఈ గ్రూపుల్లో మెసేజ్లు వస్తే అపోహలు ఉన్నాయి వీటి మీద, ఆ అపోహలకి క్లారిఫికేషన్ ఇచ్చేదానికి పర్టికులర్గా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ మధ్యన మీ అందరూ డెఫినెట్గా ప్రెస్ వాళ్ళందరి దగ్గర కూడా వచ్చి ఉంటుంది ప్రోగ్రెసివ్ ప్యానల్ అని చెప్పి మన వారసత్వం, మన ఇల్లు, మన స్వాభిమానం అనే ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఏ స్వాభిమానం లేనటువంటి వాళ్ళండి ఆ ప్యానల్లో ఉండే మొత్తం. ఫస్ట్ వాళ్ళకి స్వాభిమానం లేదు అనటానికి ఫస్ట్ కారణం తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం అనేది క్లియర్గా చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మెడిక్లెయిమ్లు వాడుకున్న వాళ్ళు, అక్కడ బెనిఫిట్లు పొందిన వాళ్ళు, వాళ్ళ ఆటలు సాగటం లేదని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కొరకు గిల్డ్ అని పెట్టారు.
సార్ మేమందరం వ్యతిరేకిస్తుండేది గిల్డ్నే. రెండోది, చిన్న నిర్మాతలు ఎవ్వరికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఛాంబర్లో కూర్చొని పంచాయతీ చేసే సమస్యలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే నేను చిన్న నిర్మాతగానే వచ్చాను, చిన్న నిర్మాతల నుంచే చేసాం. మేమందరం కూడా సమిష్టిగా ఎప్పుడు చిన్న నిర్మాతలకు అందుబాటులోనే ఉన్నాం. నిర్మాతకి నూతన ఉత్తేజం, సరికొత్త ఆరంభం అన్నారు. ఏం ఆరంభం లేదు. 2.5 సంవత్సరం క్రితం ఇదే చెప్పి ఇదే మాయ మాటలు చెప్పి వచ్చారు వీళ్ళందరూ. ఆ రోజు తెల్లవారు శ్రీనివాసరావు గారు, లేదండి కళ్యాణ్ అంతా ఇండస్ట్రీని అంతా ఒకటి చేయాలి, మీరు ఇదే అంటే 70% ఆఫ్ ది పీపుల్ని వాళ్ళని వేసి 30% పీపుల్తో చిన్నోళ్ళతో లీడ్ చేద్దామని చేస్తే వచ్చి చైర్లో కూర్చొని ఆ రోజు వచ్చారు, వెళ్ళిపోయారు. తర్వాత ఎవడు సినిమా రిలీజ్కి పంచాయతీ ఉంటే వాడు వస్తాడు, ఎవడు సినిమాకి ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు తప్పితే ఈ రోజు వరకు లిస్టు మొత్తం తీస్తే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పంచాయతీలు జరిగినాయి అంటే ఆ గిల్లో ఉండే ప్రొడ్యూసర్లు పంచాయతీలే తప్పితే ఏ చిన్న నిర్మాతే కాదు. కావాలంటే విత్ లిస్ట్ ఇస్తాం, ఎవిడెన్స్లు ఇస్తాం. ఆర్థిక న్యాయం, భారం నుండి విముక్తి, బిఎఫ్ఎక్స్ ఛార్జీలు అంటున్నారు. ఎవరి దగ్గర ఉన్నాయండి ఈ సంస్థలు? ఆ పెద్దోళ్ళ దగ్గర, అక్కడ ఉండే వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ సంస్థలు. రేట్లు తగ్గిస్తామంటారు, స్ట్రైక్ అంటారు, మీటింగ్ పెట్టిస్తారు, లోపల మాట్లాడేసుకొని మళ్ళీ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోయింది. ఈరోజండి మీకు చెప్తున్నాను, మన తెలుగు సినిమాల కంటే స్ట్రైక్ స్టార్ట్ చేసింది దీని మీద యుద్ధం. ఇక్కడ మెడ్రాస్ వాళ్ళకి తక్కువ రేటు, మనకి ఎక్కువ రేటు ఉందండి. రీసెంట్గా అయితే ఇంకా షాక్. మేము అడుగుతుండేది చిన్న సినిమాలకు తగ్గించమని. చిన్నవాడికి వాళ్ళ సినిమాలు వారం రోజులు డబ్బు కట్టించేసుకుంటున్నారు, 2 రోజుల్లో 3 రోజుల్లో తీసేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ డబ్బు కూడా తిరిగి ఇవ్వటంలే. అవి ఎవరి జోబిల్లోకి వెళ్తున్నాయండి? ఆ గిడ్లో ఉండే మెంబర్ల జోబిల్లోకి వెళ్తున్నాయి. అలా మమ్మల్ని మేము అడిగేది చిన్న నిర్మాతని బతికించమని. చిన్న నిర్మాతకి థియేటర్ ఇవ్వరు. ఐదో షో తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర పోరాడి 5వ సినిమాకి జియో తీసుకొస్తున్నాం అంటే 5వ సినిమా కూడా మా సినిమానే వేయాలంటారు 5వ షో. యాక్చువల్గా దీంట్లో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్ధం. షూటింగ్ భద్రత మరియు ఇది ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి 25% చిన్న సినిమా తగ్గిస్తామని చెప్పి ఈరోజు ఈ పాంప్లెట్లో చేశారు. అసలు ఇది ఎప్పుడు పాస్ చేసామండి? పాస్ చేసింది అక్కడ సెక్రటరీగా కూర్చున్న, ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చున్న దామోదర్ ప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా? నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు వినటం లేదు. అసలు చిన్న నిర్మాతని యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తే వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళు చేసుకోగలరండి. ఇక్కడ కూర్చొని వాళ్ళ పెద్దోళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కొరకు. లాస్ట్ టైం అయితే స్ట్రైక్ అన్నప్పుడు నేను చెప్పి గొడవ చేశాను. ఎంప్లాయీ అనేవాడు లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తాడండి, ప్రొడ్యూసర్ వెళ్ళడు, పనిచ్చేవాడు వెళ్ళడు. చరిత్రలో ఫస్ట్ టైం చూశాను నేను. గిల్డ్ నుంచి వీళ్ళు మాట్లాడేసుకుంటారు. ఆ గిల్డ్కి రిప్రజెంటేటివ్ లాగా మా సెక్రటరీ ఇక్కడ కూర్చున్నాడు. అన్నీ అండర్ గ్రౌండ్ పనులు జరుగుతుంటాయి. ఏ లెటర్లు ఎందుకు వెళ్తున్నాయో తెలియదు. నేను అడిగా, అసలు లేబర్ కమిషనర్ మీరు లెటర్ రాయాల్సిన ఉద్దేశం అసలు ఎందుకు రాయాల్సి వచ్చిందని అడిగితే ఆన్సర్ లేదు. ఇందాక శ్రీనివాసరావు గారు అడిగినప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం అనుకొని ప్రిపేర్ అయినప్పుడు అన్ని సెక్టార్లను పిలవాలి. స్టూడియో సెక్టార్ని పిలవాలి, ఎగ్జిబిటర్ సెక్టార్ని పిలవాలి, డిస్ట్రిబ్యూటర్ అందరినీ పిలిచారు. అంటే ఏదో ఎలక్షన్లు వచ్చింది కదా, మీ అందరికీ తెలుసు ప్రతి ఎలక్షన్కి మేము ఉంటున్నాం. ప్రతి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కంటిన్యూ అవుతున్నాం. అక్కడ ఎవడికి సమస్య వచ్చిందన్నా మేము తిరుగుతున్నాం. చిన్న నిర్మాతల్లో డివైడింగు లేకపోతే ఇది లేదండి, చేశారు. లాస్ట్ టైం ఇదే డివైడింగ్ మా మోహన్ రెడ్డి పట్ల అయితే పద్మనాభ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉండే చాలామందిని లాక్కెళ్ళి వాళ్ళు పదవిని కాపాడుకునేదానికి ఎలక్షన్లో నెగ్గేదాని కొరకు ఇది చేశారు. ఇదే రవిచంద్ర డెఫినెట్గా తను చెప్తాడు, చాలా వాటికి ఆయన క్లారిఫికేషన్ ఇస్తాడు. ఎందుకనంటే పోరాటం చేసి లాస్ట్ టైం పోరాటం చేసి మొత్తం మేము చేస్తున్నామని చెప్పి లీడ్ చేసి అక్కడికి వెళ్తే వీళ్ళు ఏమీ చేయనటువంటి వాళ్ళు ఏమీ చేయరు వీళ్ళు అని డిసైడ్ అయ్యి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ మనందరం పోరాడాలి, మనం రైట్స్ సాధించగలగాలి అని చెప్పాలి. దీనికి ఎందుకనంటే 1 by 1 దీంట్లో రాశారండి, మన కళ అయినా ఐకానిక్ ఫిల్మ్ నగర్ టవర్ కడతారట. అసలు ఏ కామన్ సెన్స్ ఉండేవాడు
ఛాంబర్ బిల్డింగ్ గురించి మాట్లాడాడంటే అది మనదే అని మాట్లాడాడంటే వాడికి ఆ కామన్ సెన్స్ లేదని అర్థం అండి. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఫిలిం నగర్ సొసైటీ. ఆ సొసైటీలో ఆ రోజు మనకి అద్దెకిచ్చారు తక్కువ అమౌంట్కి, ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఆ సొసైటీకి సంబంధించిన ఆస్తి. వాళ్ళేం మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పలేదండి, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు పిలిచి ఏం చెప్పారంటే, మేము కొత్త బిల్డింగ్ కట్టబోతున్నాము, మీరు అద్దెకుంటున్నారు, రీజనబుల్ ప్రైస్తో మీకు ఏమేమి కావాలో చెప్పండి, దాంట్లో కట్టించి మీరు ఓనర్షిప్ తెచ్చుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరుంటారో ఏమో తెలియదు, దీని మీద ప్రేమలు అయ్యి సినిమా, ఎందుకంటే ఫిలిం నగర్ మొత్తం ఫిలిం నగర్లోనే సినిమా వాళ్ళు ఉండేది 10 మంది. ఫిలిం నగర్లో ఇచ్చారు సార్. రామానాయుడు గారి ఇల్లు రామానాయుడు ఇంటి కింద ఉందా? ఈరోజు పబ్ జరుగుతుంది. మాకు నిజంగా ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తే బాధేస్తుంది, రామానాయుడు గారు నివసించిన ఇల్లు. అలాగే సోకాల్డ్ వీళ్ళందరి దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, దేనికి ఇచ్చారు, ఏం పోనీ ఇక్కడ అడుగుతున్నారు కదా ఆఫీసులు గీఫీసులు అని, ఆ ఇళ్ళని ఆఫీసులకి ఇచ్చి ఉండొచ్చు కదా, సినిమా ఆఫీసులుగా ఉండుంటే చాలా గౌరవంగా ఉండేది కదా. ఎందుకనంటే ఇది వ్యక్తిగతంగా అనేది కాదు, మనం మాట్లాడేటప్పుడు పర్టికులర్గా వీళ్ళందరికీ తెలియదు ఒకటి ఉందండి. ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, పద్మాలయ స్టూడియో బ్యాక్ సైడ్ ఎఫ్డిసి ల్యాండ్ ఉంది. 30 ఎకరాల నుంచి అలా 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 కుసించి 10 ఎకరాల లోపు ఉంది. ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ మా దిల్ రాజే ఉన్నాడు కదా, పోయి ఎఫ్డిసిలో గవర్నమెంట్ని అడిగితే 1 ఎకరం ఇస్తే, అసలు 1 ఎకరం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిందండి అది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాండ్ అది. దాంట్లో ఆశాశ్రీరావు గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉండేటప్పుడు ఎప్పుడో డిజైన్ చేయించాడు. అన్ని ఆర్గనైజేషన్లకి ఒక ప్లేస్ ఉండేటట్టు, అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి దాని కొరకు ఒక ఆడిటోరియం, ఇవన్నీ ఎవరికి తెలియదు. ఒక్కడిని చెప్పానండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఎవరికన్నా తెలుసు? ఎవరికి తెలియదు ఇది. ఇప్పుడు ఫిలిం నగర్ సొసైటీ వాడిని పోయి అడుక్కోవటం ఎందుకు? లేకపోతే అక్కడ క్యాండిల్ వాళ్ళ స్వలాభం కొరకు క్యాండిల్ ఎత్తుకొని తిరుగుతున్నారు. అసలు ఏంటి ఆ సొత్తు ఎవరిది? దాన్ని తెలియకుండా పాపం బయట జనాలకు మాత్రం అన్యాయం జరిగిపోతుంది, బిల్డింగ్ పడగొట్టేస్తున్న. ఆ ఆస్తి మంద కానే కాదు, ఫిలిం ఛాంబర్ది కాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది కాదు, మేము అద్దెకుంటున్నాం. ఫిలిం ఛాంబర్ అనేది వచ్చే నెలలో ఫిలిం ఛాంబర్కి పీరియడ్ అయిపోతుంది. 2030 వచ్చేతలకి కౌన్సిల్కి పీరియడ్ అయిపోతుంది. ఇవి కాకుండా నలుగురికి పైన ఇవి ఉన్నాయి. అసలు వచ్చిన గొడవే ఆ సెకండ్ ఫ్లోర్లో 4 ఉన్నారు. ఒక గెస్ట్ హౌస్లు అని చెప్పి పెట్టుకున్నాం. ఒకటి మోహన్ బాబు గారికి ఉంది, ఒకటి కేఎస్ రామారావు గారికి ఉంది, ఒకటి సురేష్ బాబుకి ఉంది, ఇంకోటి మన కాజా సూర్యనారాయణ గారికి ఉంది. వాళ్ళందరూ ఇంట్రెస్టెడే. మా అశోక్ ఉన్నాడు. ఆ సురేష్ బాబు గారికి అలాంటి అయిన దాంట్లో అసలు ఈ యుద్ధం, ఈ లీడు మొత్తం ఏంటంటే దీని గురించి. ఆ అశోక్ ఏదో ఆఫీస్ పెట్టుకున్నాడు, రెనోవేట్ చేసుకున్నాడు, దానికి నష్టం అయిపోయి మాట్లాడుకోవాలి. అసలు ఇది మాది, దీన్ని కాపాడండి, అది సినిమా ఇండస్ట్రీది కానే కాదు, ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీది. సినిమా వాళ్ళు వచ్చేదాని కొరకు ఫిలిం ఇండస్ట్రీ గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళ సొసైటీది. అందరూ 90% అమ్ముకొని వెళ్ళిపోయారు సినిమా వాళ్ళు. 10% ఉన్నారు ఈరోజు. బ్యాలెన్స్ 90% ప్రైవేట్ వాళ్ళే వచ్చి ఉండేది, వాళ్ళదే ఆస్తి. ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనకేదో చేద్దామనండి. ఇలాంటి తప్పుడు వీటిల్ని లీడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మన ఎవ్వరి బాబు సొత్తు కాదు అది. అది ఓన్లీ తెలుగు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ఆస్తి. నెక్స్ట్ శాశ్వత కార్యాలయం ఇస్తారట. ఇవ్వమనండి, కాదంటున్నావా? మీరు ప్రయత్నించారా? లాస్ట్ 2.5 years ఎప్పుడన్నా ప్రయత్నించారా? ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టారా? లాస్ట్ 2.5 years మీరు ఏ రోజు ఉన్నారు? డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ రవిచంద్ర చాలా క్లారిటీగా చెప్తాడండి. ఎందుకనంటే పోయిన తప్ప ఏటి కొరకైతే అతను అక్కడ పోరాడదామని వెళ్ళాడు, ఏమి జరగకపోతే ఇక్కడికి వచ్చాడు. దయచేసి మేము అడిగేది ఒక్కటే సార్, డెఫినెట్గా బంపర్ మెజారిటీతో మా ప్యానల్ గెలుస్తుంది. ఇక్కడ చిన్న నిర్మాతలందరూ ఏకమైతే ఏ పెద్ద నిర్మాత చాలదండి. ఈరోజు సంవత్సరంలో 250 సినిమాలు జరిగితే సోకాళ్ళు పెద్ద నిర్మాతలు తీసేది 30 నుంచి 35 సినిమాలు. దానివల్ల ఈ సినిమా ఇండస్ట్రీ బతకదండి. 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు, 250 సినిమాలు తీసే చిన్న నిర్మాతలు డబ్బులు మొత్తం పోతాయి.
ఎవరికి రికవర్ వచ్చింది లేదు, ఓన్లీ 2% 3% పీపుల్కే రిటర్న్ వచ్చేది. కానీ వాళ్ళు లేకపోతే కృష్ణా జిల్లా కృష్ణానగర్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కానీ చిన్న చిన్న వర్కర్లు కానీ వీళ్ళందరూ బతకాలంటే ఆ చిన్న సినిమాలే కావాలి. పెద్ద సినిమాలు ఫిగర్లు లెక్కేసుకునేదానికి వాళ్ళు బాగా చెప్పారు, ఇక్కడ చెప్పారు 100 రోజుల దాకా ఓటీటీ మేము ఆపుతామని. అసలు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, మీరు కనీసం 8 వారాలు ఆపండి అని. మేము ఆపలేకపోతున్నాం, మా సినిమా రిలీజ్ అవ్వదు మాట్లాడుతుండేది వాళ్ళు. చిన్నోడికే ఉంది సార్, చిన్నోడి సినిమా అసలు మరుసటి రోజే దీంట్లో వేసినా ఎవరో చూడరండి. ఓటీటీ కొనేవాళ్ళు లేడు. ఇంతకుముందు శాటిలైట్ కొనేవాళ్ళు, ఆ శాటిలైట్ని కూడా చంపేసింది ఓటీటీ అనేది వచ్చిన తర్వాత. మాయ మాటలు చెప్పి మళ్ళీ వద్దామంటే మిమ్మల్ని ఎలాగా రానివ్వరు. దయచేసి మాయ మాటలు చెప్పడం వదిలేసి సహకరించినంత వరకు ఇంకా చిన్న నిర్మాతలకి ప్లేస్ ఇవ్వండి. 250 సినిమాలు సంవత్సరాలు తీసే చిన్న నిర్మాతలు వాళ్ళ సినిమాలు ఒక్క వారం గ్యాప్ దొరికితే 10 మంది వస్తున్నారు పోటీ పడేవాళ్ళు. మీ సినిమాలు జరిగేటప్పుడు పక్కన ప్లేస్లు ఇవ్వండి. 150 థియేటర్లు ఒక బంచ్లో ఉంటే 150 థియేటర్లు మీ సినిమా వేసేసి దోచేసుకుందాం అన్నట్టు. టికెట్ రేట్లు హైక్ అండి. ఎవరు చెప్పారండి టికెట్ రేట్లు హైక్? మేమేమన్నా అడిగామా? ఏ చిన్న నిర్మాత అని అడిగాడా? 250 సినిమాలు తీసే చిన్న నిర్మాత అడగడు. 35 సినిమాలు తీసే మీకు కావాలి టికెట్ రేట్లు ఎక్కువ. మేము బద్ద వ్యతిరేకం అండి. టికెట్ రేట్లు పెంచడం అనే దానికి మేము వ్యతిరేకం. డెఫినెట్గా మేము చాలా ఆనందపడ్డాం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టికెట్ రేట్లు నేను పెంచను అని చెప్పారు. మేము చాలా ఆనందపడ్డాం. సినిమా ఇండస్ట్రీ చాలా సేఫ్ అని. ఆయన్ని బలవంతంగా వెళ్ళి ఆయన కన్విన్స్ చేసేసి ట్రిప్పుకే మోసం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ చాలా గట్టి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. డెఫినెట్గా సార్ మేము ఈ ప్రెస్గా మీకు మూలంగా గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది అదే, ఎవడు వచ్చినా టికెట్ రేట్లు పెంచకండి. కామన్ పబ్లిక్ని థియేటర్కి వచ్చేటట్టు చేయండి. అది చేస్తేనే ఈ వీడియో పైరసీ రాదు. లేకపోతే ఐబొమ్మ రవిని పట్టుకోవాల్సిన పని లేదు, ఇంకోళ్ళని మీరు థియేటర్లో ఫెసిలిటీస్ తక్కువ రేటుకి సినిమా చూపించగలగండి. ప్రేక్షకుడు వస్తాడు, సినిమా బాగుంటే చూస్తాడు, బాగాలేకపోతే చూడండి. అది ఎప్పుడు ఉండేది. కనీసం వాడు థియేటర్ దాకా వచ్చే మైండ్ సెట్ ఇవ్వాలని. అలాగే మన ప్యానల్ అన్ని సెక్టార్లో, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ప్రొడ్యూసర్ సెక్టార్, అన్ని సెక్టార్లలో మన ప్యానల్ ఉందండి. ఆ మన ప్యానల్కి ఓట్లేసి గెలిపించమని చెప్పి మేము తెలియజేసుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీకు కొన్ని నిజాలు అంటే దైవ సాక్షిగా నిజాలు చెప్పాలి. 2.5 సంవత్సరాల క్రితం వరకు అంతకు ముందు జరిగిన పరిణామాల్లో వెల్ఫేరు చాలా బాగుండేది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం అంతకుముందు. కానీ కొంతమంది స్వార్థంతో గిళ్ళని పెట్టుకుని వెళ్ళిపోయి కౌన్సిల్ రెవెన్యూ అంతా చంపేశారు. రూపాయి ఆదాయం లేదు. ఒక రకంగా ఇన్నేళ్ళు ప్రసన్న గారు, కళ్యాణ్ గారు ఇట్లా ఈ చిన్న నిర్మాత తరపు నుండి రూపాయి ఆదాయం లేకపోయినా కౌన్సిల్ని రన్ చేసుకొస్తున్నారు. కానీ ఆ రోజున నా ఉద్దేశం ఏంటంటే వెళ్ళిపోయిన గ్రిల్ వాళ్ళు వచ్చి కౌన్సిల్ రెవెన్యూ పెంచితే వెల్ఫేర్ బాగా చేయొచ్చు. అలాగే ఛాంబర్లో కూడా చాలా దారుణమైన ఇబ్బందులు ఉన్నాయి చిన్న సినిమాలకి. యూఎఫ్ఓలు, కేబులు, అలాగే వర్కింగ్ కండిషన్స్, వేజెస్, వాళ్ళన్నీ వాళ్ళకి పెద్దవాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు కానీ చిన్నవాళ్ళకి ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా రండి, ఇలా కౌన్సిల్ ఇదైపోతుంది, ఛాంబర్ ఇదైపోతుంది అంటే వచ్చి కలిపేయాలని అడిగితే మమ్మల్ని మెజార్టీతో గెలిపించండి, అప్పుడు మేము వచ్చి అన్నీ చేస్తాం, సవరణలు చేస్తామని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎవరు? మోహన్ లోటర్ గారు, పెద్దనీ గారు, సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఉండే వాళ్ళని వీళ్ళని కొంతమందిని రిక్వెస్ట్ చేసి ఇలా అయితే బాగుంటుంది అంటే అది విడగొట్టో ఏదైనా కానీ వాళ్ళందరినీ కన్వే చేసి అటు తీసుకెళ్ళి వాళ్ళని అతి మెజార్టీతో గెలిపిస్తే వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కాదు, ఎంత దారుణమైన మోసం అంటే అంత దారుణమైన మోసం. మీకు వీడియో ఉంది. లాస్ట్ టైము వాళ్ళు కౌన్సిల్ అప్పుడు దాము గారు ఇచ్చిన వీడియో ఉంది, 2 minutes వాగ్దానాలు. ఇది మీ అందరికీ షేర్ చేస్తాం. పోయినసారి చెప్పింది ఒక్కటి చేయలేదు. అడిగినందుకు నేను ఏమంటారంటే ప్రసన్న జడగొట్టాడు ఇవ్వకుండా అని చెప్పేసి. అది అబద్ధం. వీళ్ళు గెలిచిన తర్వాత
ఫస్ట్ ఈసీ మీటింగ్లో 60 మంది కంటే ఇవ్వక్కర్లేదని గ్రిడ్ వాళ్ళే మాట్లాడారు. మినిట్స్ కూడా ఉంది. ఇక్కడ ఏది అబద్ధం చెప్పేది లేదు. దారుణంగా మోసం చేశారు. అది తట్టుకోలేని బాధ. వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. మాకు ఆ రోజే తెలుసు, కళ్యాణ్ గారు అన్నారు, మాకు తెలుసయ్యా వాళ్ళేం పేకరు, నువ్వు అనవసరంగా మమ్మల్ని ఎడగొడుతున్నావు, అటు వెళ్తున్నావు అని చెప్పి. అదే జరిగింది. అందుకే మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇన్నేళ్ళు కౌన్సిల్ని అలాగే చిన్న సినిమాల ఛాంబర్ని కాపాడుతుంది వీళ్ళే. వాళ్ళు ఎంత మట్టికి వాళ్ళ స్వార్థం, వాళ్ళ సమస్య వస్తే అరగంటలో సాల్వ్ అవుతుంది. ఎన్నేళ్ళ నుంచో ఫైట్ చేస్తున్న యూఎఫ్ఓ క్యూబులు వర్కింగ్ కండిషన్స్ గురించి మాత్రం ఏం మాట్లాడరు. అట్లాగే కౌన్సిల్ వెల్ఫేర్ గురించి మాట్లాడరు. గెలిచి మళ్ళీ ఏమీ చేయకుండా ఇదంతటి కారణం దాము గారు. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి అక్కడే సెక్రటరీగా ఉన్నాడు ఆయన ఏమీ చేయకపోగా కౌన్సిల్ నుంచి ప్రెసిడెంట్గా వీళ్ళు ఏం చెప్తే అది చేస్తూ, అలాగే కౌన్సిల్లో ప్రెసిడెంట్గా ఉండి అక్కడ ప్రసన్న గారు ఏమవుతాడండి? ప్రెసిడెంట్ మీరు, 80% మెజారిటీ మీరున్నారు, ఆయన ఎందుకు ఆపుతాడండి? బుద్ధున్నాడికైనా అర్థమవుతుంది కదా, చిన్న లాజిక్ ఆలోచించుకోరా? కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే అప్పుడు అంత కష్టపడ్డామండి, అంత మెజారిటీది వచ్చింది. ఇంకా వాపును చూసి బలుపు, మేము గెలిచామని చెప్పి చూసుకుని గవర్నమెంట్ల దగ్గర ఈ చూసుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాలా? చిన్న నిర్మాతల్ని మమ్మల్ని అందరినీ చాలా దారుణంగా మోసం చేశారు. వాళ్ళు చేయలేదు. ఈ ఎలక్షన్లో వాళ్ళు ఒక్కళ్ళు కూడా గెలవకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధతో చెప్తున్నాను. మన ప్యానెల్లో అందరినీ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలక్షన్ రావడానికి 2.5 సంవత్సరాల క్రితం ఎలక్షన్ నడిచింది. గిల్ట్ అంటే చిన్న సినిమా నిర్మాతలు మేము ఎప్పుడు కలిసే ఉన్నాం. చంద్రబాబు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, ప్రసన్న గారు కానీ మేము ఎప్పుడు కలిసే ఉన్నాం. ఓకే, ఇంతకు రవిచంద్ర గారు చెప్పారు, మా కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరు ఏమేమి మోసాలు చేశారు, ఎవరెవరు చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ ఉన్న గిల్ట్ వాళ్ళని 2 విషయాలు అడుగుతున్నా. మీరు ఫస్ట్ మంత్ వచ్చి సుప్రియ గారు ఏమన్నారంటే, మెడిక్లైమ్ అనేది మేము డబ్బు సంపాదిస్తున్నాం, మా డబ్బు మొత్తం ఈ అందరికి ఇవ్వాలంటే, చిన్న వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టమైపోద్ది కదా అన్నారు. మేము అందరూ కొంత డబ్బు వేసుకుందాం, కౌన్సిల్ డబ్బు తీయద్దాం. ఎస్ రెడీ. నేను 4 మెంబర్స్ ఉన్నాను. మా పాప, నేను, మా మిస్సెస్, నలుగురు 4-5 లక్షల రూపాయలు వేస్తాం. మీరు ఎంత వేస్తారు రండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళమే, అక్కడ లేని వాళ్ళకి మెడిక్లెయిమ్ సర్దాలి. ఎలా సర్దాలి? మీరు కౌన్సిల్ నుంచి, మీరు గిల్ట్ నుంచి తెస్తానన్న డబ్బు తేలేదు అని అడిగామండి. ఆ రోజు నుంచి మళ్ళీ 2.5 years అవుతుంది. ఇప్పుడు దాకా మీటింగ్కి వచ్చిన పాపానికి ఎరగలేదు. గెలిచిన వాళ్ళు మీటింగ్కి రాలేదు. గెలిచిన వాళ్ళు మీటింగ్కి రాకుండా ఇప్పుడు మళ్ళా వచ్చి ఏం చేస్తారు? ఐకానిక్ టవర్ వద్దండి. పేదవాడికి అన్నం పెడితే, చిన్న సినిమా నిర్మాతకి మెడిక్లెయిమ్ ఇస్తే, మీరు ఏదైతే ఉందో మీ స్వార్థం కోసం, 10 మంది స్వార్థం కోసం ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి గిల్ట్లో సంపాదించుకుంటున్నారే ఆ డబ్బు. కానీ మేము 1600 మంది కోసం, ప్రసన్న గారు కానీ మేము స్టిల్ ఇప్పటికి కూడా మెడిక్లెయిమ్ ఇస్తూనే వస్తాం కూడా. కానీ మీరు 10 మంది స్వార్థం కోసం కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఇలాగ ఎలక్షన్లకి, పార్టీలకి, పబ్బులకి, వాటికి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వాస్తవం కదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇది నిజంగా చెప్తున్న. గిల్ట్ డబ్బు ఏమైంది? మీ అడ్వర్టైజ్మెంట్ డబ్బు ఏమైంది? మాకు అడ్వర్టైజ్మెంట్ లేవు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ 1600 మంది మెడిక్లెయిమ్కి, లేకపోతే పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా డెత్ అవుతే ఏమైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు, వాళ్ళకి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఏ బాధపడి ఇస్తున్నామో, ఏ కష్టపడి ఇస్తున్నామో, ఏది కూడా ఆపలేదే. మరి మీరు గిల్ట్ నుంచి వచ్చి ఏమన్నారు? బాగా గుర్తుపెట్టుకొని దిల్రాజు గారు, కింద నుంచి వచ్చి ఈ రోజు నుంచి మాదంతా ఇక్కడే ఉంటాం, ఇక్కడే కూర్చుంటాం, మేము ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నారు. విజయవాడలో వెళ్ళారు, వాగ్దానం చేశారు, మొత్తం డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మెడిక్లెయిమ్ ఇస్తా ఉన్నారు. ఆ మెడిక్లెయిమ్ ఏమైందో కూడా తెలియదు. అంటే మీరు ఎలక్షన్ కోసం మోసం చేసాం, మాయ చేసాం. ఫస్ట్ టైం చూశాను నేను ఒక ఛాంబర్ ప్రెసిడెంట్ 1 year తర్వాత అసలు ఫోన్ ఎత్తకుండా మళ్ళీ దిగిపోయేటప్పుడు కూడా చక్కగా హ్యాపీగా చెప్పి దిగిపోయాడు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడో తెలియదు దిల్రాజు గారు. అంటే నేను ఎందుకు పేర్లతో చెప్తున్నాను. నేను చేత కాలేదని ఒప్పుకున్నాడు ఆయన, నాకు చేత కాదు అని ఒప్పుకున్నాడు. అంటే నేను ఎందుకు పేర్లు పెట్టే చెప్తున్నానంటే, మా ఎవరు పేర్లు పెట్టలేదు, కానీ ఇస్ గిల్ట్లో ఉన్న మూల వ్యక్తులు. ఇప్పుడు ఒకళ్ళు అంటారు, ఆయన వంశీ గారు అంటారు, ఏమంటారు, మేము సంపాదిస్తున్నామండి సినిమాలు, మేము సినిమా డబ్బు సంపాదిస్తుంటే వాళ్ళందరికీ మెడిక్లెయిమ్ ఎందుకు ఇస్తామండి అని అడిగారు. అయ్యా, మనం పుట్టక ముందు ఎప్పుడో కౌన్సిల్ పెట్టి వాళ్ళు సీనియర్గా సినిమాలు తీశారు. వాళ్ళు సినిమాలు తీసి ఈ సంస్థలన్నీ నిలబెడితే ఆ సంస్థల మీద మనం రన్ అవుతున్నాం. నువ్వు ఈరోజు సినిమా తీస్తావు, రేపు వెళ్ళిపోతావు, నువ్వు సినిమా తీస్తావు, వెళ్ళిపోతావు. కానీ సినిమా తీసే నిర్మాత మాత్రం ఆ నిర్మాతనే అంటారు. అందుకని ఎప్పుడైతే మనం ఆ పెద్దల్ని మనం గౌరవించలేదో, తల్లిదండ్రులు మనం గౌరవించినట్టే. పెద్దలను గౌరవించలేదు కాబట్టి తల్లిదండ్రులు గౌరవించలేనట్టే. మీ 10 మంది ఈరోజు సినిమా తీయొచ్చు, ఈరోజు ఒక వ్యక్తి వెళ్ళిపోవచ్చు మీ దాంట్లో నుంచి, ఇంకో వ్యక్తి వెళ్ళిపోవచ్చు మీ దాంట్లో, చాలామంది అయిపోయారు.
వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరిని వదిలేస్తామా? ఇది కష్టాల్లో ఉండేటప్పుడు కష్టాల్లో ఆదుకునేదే ఈ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ. అంటే ఇలాంటివన్నీ కూడా మీరు ఏ ముఖం పెట్టుకొని ఛాంబర్కి వచ్చారు? 2 years అయింది. అసలు ఛాంబర్లో అడిగెట్టారా మీరు? మీ సొంతం కోసం సీఎం దగ్గరికి వెళ్తారు, రేట్ల కోసం. మీ సొంతం కోసం మీరు ఏది కావాలని వెళ్తారు. ఎవరైనా ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నట్టు ఏమండి, ఎవరైనా లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్తారా? అది చిన్న సినిమా నిర్మాతకి ఎంత ఇబ్బంది పడింది. మేము అడుగుతుంది ఏంటో తెలుసా? చిన్న సినిమా బతకాలి, 5వ షో ఇవ్వాలి, 2.5 షో జియో పాస్ చేయాలి. 5వ షో 2.5 జియో పాస్ చేయండి. రేపు వచ్చే తరం అంతా కూడా మల్టీప్లెక్స్ల తరం. ఆ మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. మాకు 100 రూపాయలే టికెట్ ఉండాలి, తినుబండారాలు 50 రూపాయలే ఉండాలి. చిన్న సినిమా బతకాలి అంటే 20% ఆక్యుపేషన్ ఇవ్వండి, 80% ఏదైనా చేసుకోండి అని మేమంతా అరుస్తున్నామే, మేము చెప్తున్నామే. మరి సీఎం దగ్గరికి వెళ్ళారు, మా కోసం ఎప్పుడైనా పట్టించుకున్నారా? మా చిన్న సినిమా నిర్మాతల కోసం పట్టించుకున్నారా? రవికిషోర్ గారు చెప్తారు, మెడిక్లెయిమ్ ఇవ్వము, మెడిక్లెయిమ్ ఆపియండి. సినిమా తీయని వాళ్ళకి సినిమా ఆపం. సినిమా తీసిన వాళ్ళకి మెడిక్లెయిమ్ ఎందుకండి? సినిమా తీసి నష్టపోయే వాళ్ళకే మెడిక్లెయిమ్ కావాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకే మెడిక్లెయిమ్ కావాలి. సినిమా తీసిన వాళ్ళకి మెడిక్లెయిమ్ అవసరంలే. అందుకే నేను ముందుకు వచ్చా. ఎస్, మేము సినిమా మాకు కొంచెం కాస్త కోసం దేవుడు ఇచ్చాడు, మేము 25,000 ఇస్తాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ప్రసన్న గారిని అడుగుతున్నాను, ఎదురుకుంటే అదే మీటింగ్లో ప్రసన్న గారు ఉన్నారు, దోమ గారు ఉన్నారు. మరి అది ఆ మీటింగ్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని కోట్లు అది ఇచ్చారు? ఎన్ని కోట్లు మనకి గిల్ట్ నుంచి వచ్చిందో చెప్పానండి. అంటే ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఛాంబర్ పేరు చెప్పడమే తప్ప ఛాంబర్లో అడుగు పెట్టరు. దాన్ని సెక్రటరీగా దాము గారిని పెట్టారు. వాళ్ళు ఏం చెప్తే దాము గారు అది చేయడం. అంటే మెజార్టీ పీపుల్ అనేది వాళ్ళు ఉన్నారు, మామూలుగా 2-3 అనేది మేము ఉన్నాం. అంటే ఏం చేశాడు అనేది మా వాళ్ళు అంతా చెప్పేశారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మెడిక్లెయిమ్ చెయ్యాలి అనేది ఎందుకంటే రేపు రాబోయే తరానికి చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మెడిక్లెయిమ్ చేయాలి. మెడిక్లెయిమ్ శాశ్వతంగా మా చిన్న సినిమా నిర్మాతలు అందరం కూడా కళ్యాణ్ గారు కానీ ప్రసన్న గారు కానీ మేము శ్రీనివాసరావు గారు కానీ మేమంతా మెడిక్లెయిమ్ అనేది కంటిన్యూ చేస్తాం. అలాగే 20% ఆక్యుపేషన్ అండ్ మల్టీప్లెక్స్ తెచ్చి తీరుతామని మళ్ళీ చెప్తాం. జియో తెచ్చి తీరుతాం, పరిగెడతాం, అందరం కలిపి వెళ్ళి బతిమలాడుకుంటాం, బాంబులాడుకుంటాం. 20% చిన్న సినిమా నిర్మాత బతకాలంటే తెచ్చుకుంటాం. అది మొత్తం 100 రూపాయల టికెట్ మాత్రమే. మల్టీప్లెక్సెస్ సింగిల్ స్క్రీన్లు త్వరలో ఉండవు. అలాగే మీకు 5వ షో 2.5 షో చిన్న సినిమానే ఆడాలి. ఇది తెస్తే నెలకి సంవత్సరానికి 250 సినిమా నిర్మాతలు 1,00,000 మంది కార్మికులు బతికిస్తారు. చిన్న సినిమా నిర్మాతలు అంతమైపోతే ఏమి ఉండదు. పెద్ద సినిమాలు ఎప్పుడో వస్తున్నాయి, కానీ థియేటర్ని కాపాడేది చిన్న సినిమా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ని కాపాడేది చిన్న సినిమా నిర్మాత, కార్మికుని కాపాడేది చిన్న సినిమా నిర్మాత. అందుకే నేను అడుగుతున్నా, దిల్ రాజు గారు మీరు చైర్మన్గా ఉన్నారు, మీరు ఏమైనా చేయగలిగారా? మీరు వంశీ గారు మీరు మరి ఇంట్లో ఉన్న డబ్బుని ఏం చేశారు? మీ ఎంజాయ్ కోసం, మీ సరదాల కోసం, మీ ఇంట్ల కోసం ఒక్కరోజు మీరు కౌన్సిల్కి ఇచ్చారా? ఒక్క వ్యక్తికి మెడిక్లెయిమ్ ఇచ్చారా? ఒక్క వ్యక్తి డెత్ ఫండ్ ఇచ్చారా? ఒక్క వ్యక్తికి ఏమైనా ఏ దానికైనా మీరు చేశారా? మీ సరదాలు మీ పార్టీల కోసం వాడుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు దాంట్లో తినేశారు. రవికిషోర్ గారు చార్టెడ్ అకౌంట్ అంటాడు, ఆయన నేను అకౌంటెంట్ని చాలా మేధావిని అంటాడు. మరి ఈ మేధావితనం మీకు ఏమైంది రవికిషోర్ గారు? సుప్రియ గారు మీరంటే అందరికి అభిమానమే. సుప్రియ గారు అలాగే మీరు అందరూ అంటే మాకు అందరికి అభిమానమే. మొత్తం మీ సినిమాలు తీస్తున్నారు, ఓకే, మీరు 100 కోట్లు పెడుతున్నారు. ఎవరికి పెడుతున్నారు? చిన్న సినిమా నిర్మాతలకి, కార్మికులు ఎంతమంది చిన్న సినిమా నుంచి బతుకుతున్నారు? కనుక దయచేసి మీరు మన ప్యానల్కి మీరు ఓటేసి అందరు మొత్తం ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో అన్నీ కూడా గెలిపించండి. మేము ఏదైతే మాట ఇచ్చామో అందరి తరపు నుంచి మేము కంపల్సరీ ఈ 2 సంవత్సరాల్లో చేసి తీరుతాం. చిన్న నిర్మాతను కాపాడుతాం, చిన్న సినిమా నిలబెడతాం. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్. అందుకనే మా పాపను కూడా నించోబెట్టాం. అందుకే యువత రావాలి. ఎందుకంటే వాళ్ళు రేపు రాబోయే సినిమాలు తీస్తున్నారు, మా అబ్బాయి సినిమాలు తీస్తున్నారు. మేము అందుకనే సరే మేము అందరూ పెద్ద మనుషులుగా ఉండి ఈ ప్యానల్ నిలబెట్టాలి, ఈ ప్యానల్ గెలవాలి. రేపు రాబోయే తరానికి మనం ఏం చెప్తున్నామని చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కనుక ప్లీజ్ రిక్వెస్ట్, అందరూ ఓటేసి గెలిపించమని ప్రార్థన. థ్యాంక్ యూ. నన్ను కానీ మోహన్ గౌడ్ని కానీ అలానే ఇంకా ఇంపార్టెంట్ చిన్న నిర్మాతలందరినీ తీసుకొని వెళ్ళి ఆ రోజు ఇదే దిల్ రాజు, ఇదే రవికిషోర్ గారు ప్రామిస్ చేశారు వీరి క్యాంపస్లో, ఇదే కొల్లూరుకు వచ్చి, లేదండి ఈసారి మేము తప్పకుండా మెర్జ్ అవుతాము కౌన్సిల్తో అని వీరికి ప్రామిస్ చేశారు. వీరు కన్విన్స్ అయ్యి చదలవాడ గారు డెఫినెట్గా ఈసారి మనం అందరం కష్టపడి అందరితో పాటు మనం అందరిని గెలిపించి తీసుకొని వచ్చి కౌన్సిల్ని మెర్జ్ చేసి కౌన్సిల్ యొక్క అభివృద్ధి చేద్దాం, అలానే ఛాంబర్ని కూడా అభివృద్ధి చేద్దామని అన్నారు. కానీ ఏ ఒక్కటి చేయలేదు వాళ్ళు.
ప్రామిస్ చేసి ఏదీ చేయలేదు. అందు గురించి మళ్ళీ నేను సారీ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు కళ్యాణ్కి కానీ ప్రసన్నకు కానీ. ఆ రోజు మేము విడిపోయి వెళ్ళి వాళ్ళనందరినీ గెలిపించాం. ఇదే చదలవాడ గారి ఆధ్వర్యంలో, చదలవాడ గారి సపోర్ట్తో మేము అందరం కలిసి వెళ్ళి అందరినీ గెలిపించాం. ఈరోజు ఒక్కళ్ళు కూడా లేరు వాళ్ళ తరఫున. వెళ్ళం కూడా ఇంకా. We will not go anymore to them. So kindly, I am requesting all producers, especially small producers, to cast your valuable vote for our entire Mana panel. Thank you very much. నేను మొదటగా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగు పెట్టినప్పుడు, ఛాంబర్కి కౌన్సిల్కి వచ్చినప్పుడు ఒక సంక్రాంతి పండగ వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉండేది. ఒక సెక్టార్ మీటింగ్కైనా, ఈసీ మీటింగ్కైనా మెంబర్స్తో పాటు చిన్న నిర్మాతలు తమకి సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చి పర్మిషన్ తీసుకొని ఎంట్రీ తీసుకొని హ్యాపీగా అన్నీ చెప్పుకునేవారండి. అటువంటి ఫ్రీడమ్ని కోల్పోయాం కొన్ని సంవత్సరాలు బట్టి. ఒక చిన్న నిర్మాత ఛాంబర్లో అడుగు పెట్టాలంటే భయం. ఎందుకు వచ్చావు, పో, ఇక్కడేంటి పని, సినిమా ఎందుకు తీస్తున్నావు, ఇట్లాంటి విమర్శలు మేము రోజు వింటున్నాం. ఎందుకంటే ప్రతిసారి నేను ప్రతి నిర్మాతతో నేను కొంచెం ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉంటాను. వాళ్ళకి సెన్సార్లో కూడా ఏదైనా ఉంటే కూడా, మేడం ఇలా సినిమాని సెన్సార్కి పెట్టాం, మీరు ఒకప్పుడు పనిచేశారు కాబట్టి హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటారండి. అప్పుడు సెన్సార్ ఆఫీసరు ఫీమేల్ మేడం ఉండేటప్పుడు కూడా ఆమెతో కూడా మాట్లాడి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తారుమారైపోయింది. భయం, రావాలంటే భయం, ఉండాలంటే భయం, వెళ్ళాలంటే భయం. కానీ ప్రతి సంవత్సరం సినిమాలు తీసేది చిన్న నిర్మాతే. ఆ చిన్న నిర్మాత సినిమాలు 200 వస్తే ఆ సినిమాల్ని ఏ విధంగా రిలీజ్ చేసుకోవాలి, థియేటర్లో ఎలా రిలీజ్ చేసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, సింగిల్ విండో విధానం ద్వారా ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలి, అన్నిటికీ వాళ్ళకి ఏమీ తెలియదండి. ఇదివరకు వాళ్ళకి ఒకటి కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఎక్స్పర్ట్స్ అందరూ పిలిచి వాళ్ళకి ఎంతో కొంత గైడెన్స్ ఇచ్చి సినిమాని రిలీజ్ చేసేలాగా చేసేవారు. ఎవ్వరు సినిమా ఇండస్ట్రీకి రాకండి, డబ్బులు పెట్టకండి, నీ సినిమాలు పోతాయి, ఎందుకయ్యా వస్తావు సినిమా తీయడానికి, నిన్ను రమ్మన్నానా అంటే ఎవరండి ముందుకు వచ్చి సినిమాలు తీస్తారు? సినిమా తీయాలి కానీ డబ్బులు పోగొట్టుకోకూడదు. దానికి ఏది ఉంది? మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ జరిగేదానికి ఒక గుడ్ టీం కావాలి. చిన్న నిర్మాతలారా, మీకు అందరికీ తెలుసు, ఎవరు ఎవ్రీ టైం అవైలబుల్ ఉండి మీ సమస్యలను ఆదుకొని మిమ్మల్ని గైడ్ చేసి, మీరు మాతో పాటు ఒక మనిషిగా మన ఇంటిలో మనిషిగా ట్రీట్ చేసి వస్తే కనీసం వాటర్ కూడా ఉండదు, టీ కూడా ఉండదు. ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ని దూరం చేయాలి. ప్రతి నిర్మాత ముందుకు రావాలి. ఎస్పెషల్లీ చిన్న నిర్మాతలు సినిమాలు తీయాలి, కానీ వాళ్ళని ఏ విధంగా రిలీజ్ చేయడానికి గైడెన్స్ తీసుకోవాలి. ఎవ్వరు డబ్బులు ఇవ్వరండి. సినిమా తీసామంటే మనం దాన్ని రిలీజ్ చేసి ఓటీటీలో పెట్టాలంటే కూడా పాపం తెలియదండి ప్రతి నిర్మాతకి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, థర్డ్ పర్సన్ ద్వారా వెళ్ళాలా, డైరెక్ట్గా ఈ సినిమాను కొనుక్కుంటారా, అటువంటి గైడెన్స్ కావాలంటే మన ప్యానల్ని గెలిపించండి. మన ప్యానల్ చిన్న నిర్మాతలారా రండి, కదలరండి, మన ప్యానల్కి ఓటు వేయండి. ఛాంబర్ అందరిది, ప్రతి ఒక్కరిది, పెద్ద చిన్న నిర్మాతలు అందరూ కలిసి ఉండేదే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అందులో అందరు మనుగడ బాగా సాగాలంటే డెఫినెట్గా మన ప్యానల్లో ఉన్నటువంటి ప్రతి పెద్దలు, కళ్యాణ్ గారు, చదలవాడ గారు, ప్రసన్న కుమార్ గారు, ఈ విధంగా మోహన్ వడ్ల పట్ల గారు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు చాలా నిక్కచ్చిగా మాట్లాడినటువంటి నట్టు కుమార్ గారు, వీళ్ళందరూ ఎప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి పర్సనాలిటీసు. అదే రవిచంద్, నా తమ్ముడు రవిచంద్ మాట్లాడాడు, ఇదివరకు అక్క నూరా మనం వెళ్దాం అన్నారు, మోహన్ వడ్ల పట్ల గారిని పిలిచారు, చదలవాడ గారు ఒక బిగ్గెస్ట్ పార్టీ ఇచ్చి అందరికీ మేము చెప్పి ఓట్లు వేయించి గెలిపించిన తర్వాత ఏ ప్రామిస్ కూడా కీపప్ చేయలేదు. అంతేకాకుండా ఎస్పెషలీ మెడిక్లెయిమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మెడిక్లెయిమ్ అనేది ప్రతి చిన్న నిర్మాతకి చాలా ఇంపార్టెంటు. ఆ మెడిక్లెయిమ్ని కొనసాగాలి అంటే మన ప్యానల్లో ఉన్నటువంటి మనుషులే కరెక్టు. ఏమా నీకేం కావాలి, ఇలానా, నీకు ఏదైనా ప్రాబ్లం అయిందా, అరే ఫలానా చోట ఎవరికొకరికి యాక్సిడెంట్ అయిందా, వెంటనే కౌన్సిల్ ద్వారా 4 lakhs రిలీజ్ చేసి ఇమీడియట్గా ఆ బ్లేమ్ను కూడా తన మీద వేసుకొని ఆ విధంగా గైడ్ చేసినటువంటి ప్రసన్న కుమార్ గారు, వీళ్ళందరూ ఉంటేనే మన ఛాంబరు చాలా బాగా సక్సెస్ఫుల్గా చిన్న నిర్మాత కంపల్సరీగా ఇంకా మంచి సినిమా తీసి దిగ్విజయంగా ముందుకు మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెళ్ళాలి.
ఇంకా ఆస్తులు అంటారా, ఇల్లులు అంటారా, అది ఏ విధంగా ఉంటుందంటే మనం చేసుకునేటువంటి వర్క్ని బట్టి ఉంటుంది. చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి చిత్రపురి కాలనీ ఆక్షన్కి వెళ్ళినప్పుడు ఆదుకునేటువంటి నాదుడే మన చదలవాడి శ్రీనివాస్ గారు. ఇట్లాంటి వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో చూడలేదండి. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనేటువంటి తపనతో ఉన్నటువంటి చదలవాడి శ్రీనివాస్ గారు ఈ ప్యానెల్లో ఉన్నారు అంటే ప్రతి నిర్మాత మంచిగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా రన్ చేయగలడు సినిమాని. ఆ సినిమా రిలీజ్ కోసం కూడా అందరూ తప్పకుండా కృషి చేస్తారు. అంతేకాకుండా కోవిడ్ టైంలోనండి ఎంత సర్వీస్ చేశారో ఆయన. అట్లాంటి ప్యానెల్కి హెడ్గా ఉన్నటువంటి కళ్యాణ్ గారిని, చదలవాడి శ్రీనివాస్ గారిని, ప్రసన్న కుమార్ గారు ప్యానెల్ వెనకాతల మేము ఉన్నాము. మా అందరికీ ఓటు వేసి గెలిపించి చాంబర్ని నిలబెట్టండి. అందరు చిన్న నిర్మాత కదిలి రండి, ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి. హ్యాపీగా సక్సెస్ఫుల్గా మన చాంబర్ నిలబడాలి. థ్యాంక్ యూ. మన ప్యానల్ తరపున నేను ఈ సిల్వర్ సెక్టార్లో నేను పోటీ చేస్తున్నాను సార్. ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ని 2 ముక్కలు చేశారండి. మహానుభావులు పూజ్యులు మన రాజు గారు ప్లస్ డిఎస్ రాజు గారండి, అట్లాగే రామానాయుడు గారు, హనుమంతరావు గారు, బంగారీ గారు, పెద్ద మహానుభావులు, దాసరి నారాయణరావు గారు, పెద్ద మహానుభావులు పెట్టినటువంటి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ని 2 ముక్కలు చేసి గిల్డ్ అనే ఒక పదం పెట్టి తీసుకెళ్ళిపోయారండి. మాకున్న యాడ్స్ మొత్తాన్ని తీసుకొని వాళ్ళు కబ్జా చేసి ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా కౌన్సిల్లో చిన్న నిర్మాతలు ఎవరన్నా అందరూ ఎవరిని ఇబ్బంది పడితే మెడికల్ క్లెయిమ్ కంటే ఈరోజు ప్రసన్న గారు ఒక్కడే సార్, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు కలిపి వీళ్ళే ఒక్కడే పోరాడుతున్నారండి సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఛాంబర్ ఎలక్షన్ జరుగుతున్నాయి సార్. ఛాంబర్లో మళ్ళీ వచ్చారండి అందరూ, మళ్ళీ ఇదే గిల్డ్ ప్రొడ్యూసర్లు అందరూ వచ్చారండి సార్. వీళ్ళు ఏదన్నా చిన్న నిర్మాత లెటర్ పెడితే ఈ లెటర్ కోసం రారండి, ఏ మీటింగ్ పెట్టరండి కాదు సార్. ఇప్పుడు మేము మాత్రం స్లోగన్స్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా లెటర్ పెడితే విత్-ఇన్ 3-4 డేస్లో మీటింగ్ పెడతామండి. నిర్మాతను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం సార్. మేము ఏ నిర్మాత అయినా లెటర్ పెడితే ఇమ్మీడియట్గా స్పందిస్తామండి. ఇది ఒకటి మేము రాగానే చేసే మొట్టమొదటి పని అండి. తర్వాత క్యూబ్ యూఫోలండి పక్కా సార్. హిందీ వాళ్ళకి 2500 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి, మాకు 10,000 ఛార్జ్ చేస్తున్నారండి వారానికి. ఇది ఎక్కడో ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఇది మాత్రం ఇది గట్టిగా మేము ఫస్ట్ మా చదలవాడి శ్రీనివాసరావు చెప్పిన ఇదే మాట అండి. మనం రాగానే ఫస్ట్ చేయాల్సింది క్యూబ్ యూఫోలండి. ఈరోజు డిస్ట్రిబ్యూటర్ లేరండి, మొత్తం ప్రొడ్యూసర్లే. నేను సినిమా తీస్తే నేనే కట్టుకోవాలండి. నేను కట్టుకోవాలంటే క్యూబుల కంటే 20 లక్షలు అవుతుందండి. 25 థియేటర్లు వేస్తే 5 లక్షలు అవుతుందండి. అవన్నీ మేమే కట్టాల్సి వస్తుందండి. అది ఇప్పుడు ఏంటి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మేము అవుతున్నామండి. దానికి ఇమ్మీడియట్లీగా సరే మేము రాగానే మీరందరూ మీ అమూల్యమైన ఓటు మాకేసి గెలిపిస్తే కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చదలవాడి రాజ్యంలో, ప్రసన్న గారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా 100% మీకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాం సార్. అట్లాగే సార్ గొప్ప విషయం చెప్పాలి, చదలవాడి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారండి. కోవిడ్ టైంలో సార్, కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరికి 43 సంవత్సరాల్లో ఏ ప్రొడ్యూసర్ కూడా చేయలేనటువంటి గొప్ప పని చేశారండి. ప్రతి ప్రొడ్యూసర్ కంటే 10,000, 5,000 అకౌంట్లో ఆయన పంపించారు సార్. నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. నమస్తే. మళ్ళీ మీకు ఎప్పుడు చెప్పడం కుదరలేదు నాకు. అట్లాగండి వాటికి సంబంధించిన మాస్కులండి బండిల్స్ అండి ఫ్రీగా. అట్లాగే కార్మికులకండి ఎంతో చేశారు శ్రీనివాస్ గారు. వారు మా పక్కన ఉండటం వల్ల మేము చాలా ధైర్యంగా ఉన్నాం సార్. డెఫినెట్గా మన ప్యానల్ తరఫున మేము గెలుస్తాము. మీరందరూ కూడా మాకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మా చదలవాడ శ్రీనివాసరావు గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు వీళ్ళందరికీ సపోర్ట్, మా అందరికీ సపోర్ట్గా ఉండి దీన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని డెఫినెట్గా వాళ్ళు చేసేది తక్కువ, చెప్పడం ఎక్కువ. ఎందుకంటే ఇంతకుముందు గెలిచి కూడా గిల్డ్ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఒక 20-25 మంది ఉంటారు, మొత్తం కౌన్సిల్ చామన్లు దోచేసిర్రు. ఎలాగంటే ఇంతకుముందు కౌన్సిల్కు వచ్చే లాభం అంతా కౌన్సిల్కి వచ్చేది, అంటే ట్రైలర్స్ కానీ యాడ్స్ కానీ ఏదున్నా కౌన్సిల్కి వచ్చేది. ఇప్పుడు ₹1 రాకుండా మొత్తం ఒక 20-25 మంది పనిచేసుకుంటున్నారు. దానివల్ల నిర్మాతలు చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. పెద్దలందరూ చెప్పారు, నేను కూడా అదే చెప్పబోతున్నా. అందరికీ నష్టం జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా మేల్కొని చిన్న నిర్మాతలతో ఉన్న మా అందరినీ గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఒక కొటేషన్లో ఒక పేజీలో పెట్టారేమని, యూఎఫ్ఓ క్యూబ్ ఇప్పుడు పరిశీలిస్తాము, తగ్గిస్తామని. లాస్ట్ టైం కూడా చెప్పినారు, కానీ ఏం చేయలే. నేను మొన్ననే ఒక సినిమా రిలీజ్ చేస్తే నేను ఒక 100 థియేటర్లు అయితే 10 లక్షలు కట్టినా. నేను గతంలో మనకు లేదు. నేను ఇప్పుడు దాదాపు 92 నుంచి చేస్తున్న సినిమాలు. మనకు
92లో 2001 వరకు మనం మంచిగా అన్ని పర్సెంటేజ్లు ఇచ్చేది. ఆ తర్వాత స్టార్ట్ అయిన ఒక 3-4. ఆ తర్వాత ఈ క్యూబ్ యూఎఫ్ఓ పక్క రాష్ట్రాలలో తక్కువ ఇస్తారు. మన 2002 హిందీ అయితే ఈ బాంబేలో కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు. సెకండ్ హ్యాండ్ మూవీస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. కానీ మన దగ్గర అది లేదు. 10 నుంచి 15,000 మొత్తం దోచేస్తున్నారు. 3 వాళ్ళే గిల్డులో ఉన్నారు. ఇప్పుడు డబ్బులు కూడా విపరీతంగా ఖర్చులు పెట్టి పార్టీలు ఇస్తూ మెసేజ్లు కూడా పెడుతూ చిన్న నిర్మాతలను తప్పుదోవ పట్టించే ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాతలారా మీరు కళ్ళు తెరవండి, ఇప్పటికైనా తెరవండి. డెఫినెట్గా మన ప్యానల్కు ఉన్న ఈ పెద్దలందరితో గెలుస్తాము. తప్పకుండా ఈ క్యూబ్ యూఎఫ్ఓ వాళ్ళని మాత్రం తగ్గించే ఏర్పాటుకు మన పెద్దలు మాటిచ్చున్నారు. తప్పకుండా అది తగ్గితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. దయచేసి మన ప్యానల్ అన్ని ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, స్టూడియో కానీ, ఎగ్జిబిటర్స్ కానీ ఈ ప్యానెల్లో గెలిపించాలని మరొకసారి నేను ప్రార్థిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. చిన్న సినిమా బతకాలంటే ఏం చేయాలో 3 సూత్రాలు ఉన్నాయి సార్. ఒకటి, చిన్న సినిమా రిలీజ్కి 1 by 1 సినిమాలు వేస్తున్నారు. అలా కాకుండా వారానికి 4-5 చొప్పున వేయమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది బెంగళూరులో ఉంది, కర్ణాటకలో వాళ్ళు రూల్ ప్రకారం సిస్టమ్ ప్రకారం వేస్తారు. అలాగే మనం థియేటర్స్ అవేర్నెస్ కమిటీ పెట్టి దాంట్లో కావాల్సిన సినిమాలు ఎప్పుడు ఏ వారంలో ఏ సినిమాలు ఇచ్చేయాలో మన ఫిల్మ్ ఛాంబర్ డిసైడ్ చేయాలి. రెండోది, యూఎఫ్ఓ క్యూబ్ మన డబ్బులు మనం ఎందుకు కట్టాలండి? మనం సినిమా ప్రింట్ తీసి బయట పంపిస్తే ఆ థియేటర్లు కట్టుకోవాలి. లేదంటే వాళ్ళు థియేటర్లో కట్టకపోతే కనుక మేము అసలు కట్టవలసిన అవసరం లేదు. దీని గురించి దిల్ రాజు గారు లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట ఇచ్చారు మాకు. ముందు 100% థియేటర్ వాళ్ళు కట్టాలి డబ్బు, లేదంటే నిర్మాత కట్టవలసిన అవసరం లేదు. నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ముందు నేను మా సంస్థలో ఉన్నటువంటి 4-5 అనుబంధ సంస్థలు కలిపి మేము ఏ నిర్మాత దగ్గర కూడా యూఎఫ్ఓ క్యూబుల్ ఛార్జీలు మేము వసూలు చేయము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన 1 year అయిపోయిందని చెప్పారు. నేను చాలా విషయాలు చెప్పాను కానీ ఏమీ చేయలేకపోయాను, సారీ అని చెప్పేసి మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి మాకు మన ప్యానల్కి వేస్తే దీంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్న సినిమా బతకడం కోసం ఆదరించే వ్యక్తులు. కాబట్టి చిన్న సినిమా ఏం చేస్తే బతుకొద్దు అవన్నీ మాకు తెలుసు. పెద్దవాళ్ళకి పెద్ద సినిమాల గురించి తెలుసు, చిన్న సినిమా గురించి తెలుసు మాకు. ఒక చిన్న సినిమా నిర్మాత డబ్బు నష్టపోతే నిర్మాత జోబు నుంచి పోతుంది. కానీ ఒక పెద్ద సినిమా నిర్మాత లాస్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఫైనాన్సర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ చిన్న సినిమాల మీద. కాబట్టి చిన్న సినిమా బతకడం కోసం మా వెనుక ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. నేను మీ ఓటు కోసం ఒక వాళ్ళని అడిగాం, ఏమయ్యా మీరు అందరూ చిన్నవాళ్ళు కదా, అక్కడ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ వల్ల అవుద్ది, మీ వల్ల అవుద్ది అన్నారు. మా వాళ్ళు కూడా అవుద్ది. మా వెనకాల కొండంత సింహం అండగా మాకు చదరవాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎవడైనా కష్టం వస్తే అడిగితే రిక్వెస్ట్ చేస్తే డబ్బులు సాయం చేస్తారు. కానీ మా చదరవాడి శ్రీనివాసరావు ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని ప్రసన్నాడికి 50,000 ఇవి, రామకృష్ణుడికి 10,000 పట్టుకెళ్ళి ఇవి అని ఇచ్చే గొప్ప మనిషి ఓన్లీ వన్ గాడ్ అంటే చదరవాడి శ్రీనివాసరావు గారు. ఇది గొప్ప కోసం చెప్పట్లా, ప్రాక్టికల్గా జరిగిన విషయాలు చెప్తున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు తెలుసుకుని అయినా అది పట్టుకెళ్ళి 50,000 ఇవి, 25,000 ఇవి అంటారు. 2 అట్టుబడితో ఫోటో తీయించుకున్న ఈ రోజుల్లో ఆయన వెనకాల ఉండి ఏ ఫోటో కూడా ఆశించకుండా కేవలం మనం సాయం చేద్దాం. సినిమా ఇండస్ట్రీ మనకు చాలా చేసింది, మనం వాళ్ళకి ఏం చేద్దాం ఆలోచించే గొప్ప మనిషి మా వెనకాల కొండంత అండగా చదలవాడి శ్రీనివాసరావు ఉన్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ మా కళ్యాణ్ గారు ఉన్నారు. ఇలాగ అందరూ మా వెనకాల ఉన్నారు. కాబట్టి చిన్న సినిమా మన ప్యానల్ మీరు గెలిపిస్తే మేమేంటో 2 సంవత్సరాలు చేసి చూపిస్తాం. ఓన్లీ చిన్న సినిమా బతకడమే మా ధ్యేయం. థ్యాంక్ యూ. మీ రామ్ సత్యనారాయణ. నమస్కారం అండి. అమ్మిరాజు కానుమెల్లి పెద్దలు చదలవాడి శ్రీనివాసరావు గారికి, శ్రీ కళ్యాణ్ గారికి, ప్రసన్న కుమార్ అన్న గారికి, అట్టి కుమార్ అన్నకి, మిగతా మాతో పోటీ చేసే మా సోదరులందరికీ కూడా, ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మిగతా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా పెద్దలందరూ కూడా సవివరంగా అన్ని వివరించారండి. నేను మా నిర్మాతలకి, నిర్మాత ఓటర్స్ వారు ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఓటేస్తారు కాబట్టి వారందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. మా ప్యానల్ తరఫున, మన ప్యానల్ తరఫున మా సోదరీమణులు 2 పోటీ చేస్తున్నారు. అట్లాగే లేడీ ప్రొడ్యూసర్స్ ఉన్నారండి. వారందరూ కూడా ప్రతిసారి వచ్చి ఎండలో నిల్చుని ఓటేస్తూ గెలిపిస్తూ ఉన్నారండి మమ్మల్ని అందరినీ కూడా. వారందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్ పోలింగ్ టైం ఉందండి. దయచేసి ఉదయాన్నే రావాల్సిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి మాట్లాడాల్సినవన్నీ కూడా కళ్యాణ గారు, చదలవాడి గారు, నట్టి కుమార్ అన్న, రవి గారు అందరూ మాట్లాడారండి. అట్లాగే కార్మికులు చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు కాదండి, ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి కూడా మెడ్రాస్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా వారంతా కూడా కష్టపడి చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. వారి తరఫున కూడా నేను చెప్తా ఉన్నానండి. దయచేసి ఈ చిన్న నిర్మాతలకి
వారు ఎంతో సహకారంగా వెన్నుదన్నుగా ఉంటూ కూడా పనిచేస్తారండి. 24 క్రాఫ్ట్లు కూడా పనిచేస్తారు. వారి తరఫున కూడా నేను ఇక్కడ చెప్తున్నాను, అందరికీ అప్లై చేస్తున్నామండి. మళ్ళీ కూడా అందరినీ గెలిపించి పెద్ద మెజార్టీతో గెలిపించి ఏవైతే నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారో ఈఎఫ్ఓ క్యూబ్స్, మిగతా వెల్ఫేర్, హెల్త్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయండి. పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. వారందరికీ కూడా రాబోయే కాలంలో వారికి కొంచెం సహాయం చేయాలని ఈ పెద్ద మనసుతో ఎప్పుడు చంద్రబాబు శ్రీనివాసరావు గారికి 24 కార్మిక సంఘాలకే కానివ్వండి, మన నిర్మాతలకే కానివ్వండి, ఆయన పర్సనల్గా కానివ్వండి, ఆ యూనియన్ల ద్వారా కానివ్వండి, మన అసోసియేషన్ ఛాంబర్ కౌన్సిల్కి ఆయన ఎప్పుడు చేస్తున్నారండి. అటువంటి ఆపద సమయంలో చేస్తున్న వారికి, వారు సపోర్ట్ చేస్తున్న మన ప్యానెల్కి అందరూ కూడా ఎక్కువ మెజార్టీతో గెలిపించి వారిని ఎక్కువ సీట్లో కూర్చోబెట్టాలని అందరినీ, ప్రతి ఒక్క నిర్మాతని వచ్చి ఓటేసి గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ, నమస్కారం. ప్రొడ్యూసర్, నేను చెప్పేదంటే పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, కానీ నా అనుభవం చెప్తాను. నేను లాస్ట్ టైం కాంటాక్ట్ చేయలేదండి. 20 సంవత్సరాలుగా కాంటాక్ట్ చేస్తున్న ఫిలిం ఛాంబర్లో లాస్ట్ టైం నేను కాంటాక్ట్ చేయలేదు. దిల్ రాజు గారి ప్యానెల్కి దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా థియేటర్ల మీద రకరకాలుగా పోరాటాలు చేస్తూ లాస్ట్ టైం కాంటాక్ట్ చేయొద్దని నేను చేయలేదు. ఎప్పుడైతే దిల్ రాజు గారు వాళ్ళంతా ప్యానెల్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే పెద్ద ఇండస్ట్రీకి రక్షిస్తున్న వ్యక్తి చదలవాడ గారు, మోహన్ వడ్లపట్ల గారు, తర్వాత పద్మిని గారు, రవిచంద్ గారు, వీళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు ఓటర్గా నేను కూడా ఇంప్రెస్ అయినా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జరగంది మన వీళ్ళందరూ వెళ్ళి ఈ టైం అయినా ఈఎఫ్ఓ క్యూబ్ కానీ థియేటర్ల మీద కానీ చిన్న నిర్మాత బతుకుతాడు అనే ఒక నమ్మకం మాకు ఏర్పడ్డది సార్. లాస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు ఒక ఓటర్గా కూడా నేను ఇంప్రెస్ అయినా. సో ఈ టైంలో పూర్తిగా నేను ఒక 1000 మంది ప్రొడ్యూసర్లతో మాట్లాడినా సార్. వాళ్ళ విషయం చెప్పేదంతా ఇదే. మేము 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే సినిమా రిలీజ్ చేయడానికి ఈ ఛాంబర్లో కానీ పెద్దోళ్ళ వీళ్ళ దగ్గర పోతే ఎవరిది ఏమన్నాడు సినిమా అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? నేను కష్టపడి 3 కోట్లు 4 కోట్లు పెట్టి సినిమా అప్పులు చేసి ఇల్లమ్మో సినిమా తీస్తే ఇక్కడికి వస్తే ఏంది పరిస్థితి? ఎవరు సాయం చేయాలి? సరే, మెడిక్లెయిమ్ ఈ విషయాల్లో ప్రసన్న గారి దగ్గరికి వెళ్తే ఆయన సాయం చేస్తున్నాడు, ఓకే. కానీ సినిమా తీసిన మాకెలా? మరి ఈ సిస్టమ్ ఏంది? ఈ సిస్టమ్ని ఎప్పుడు స్పాయిల్ అవుతుంది? మరి వేరే రాష్ట్రాలకి మనకి ఎందుకు ఇంత తేడా? ఇవాళ నేను సినిమా రిలీజ్ చేయాలంటే కూడా ₹1 ఏంది, ఇన్ని కోట్లు పెట్టినా కూడా ₹1 ఏంది, నేను సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి దాపురించింది? సో దీని మీద మనం యుద్ధం చేయాలి. కళ్యాణ్ గారు, మన చంద్రవాడ గారు, ప్రసన్న గారు, ఈసారి నటికుమార్ గారు కంకణ కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని కంప్లీట్గా ఈఎఫ్ఓ క్యూబ్ మీద దీన్ని ఏ విధంగా అయినా మనం దీన్ని సాధించాలంటే మన ప్యానెల్ గెలవాలి. ఈ ప్యానెల్ అందుకోసమే రోజు మీరు చూడండి, రోజు నిర్మాతలకు కానీ అందుబాటులో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేశారు, మమ్మల్ని పెట్టుకోండి సార్. నో, ఎవరి అయితే నిర్మాతలకి కాంటాక్ట్లో ఉంటారో, ఎవరు డైలీ సర్వీసులు ఉంటారో వాళ్ళనే మేము పెట్టుకుంటామని ఈరోజు ప్యానెల్లో పెట్టుకోవడం జరిగింది. ఎవ్రీడే సర్వీసులు ఉన్నాం. నేను కూడా మాట్లాడినప్పుడు 1000 మంది ప్రొడ్యూసర్స్ మాట్లాడింది ఒకటే, సార్ మేము నమ్మి లాస్ట్ టైం దిల్ రాజు ప్యానెల్కి ఓటేసినాం, మోసపోయినాం. ఈసారి మాత్రం వేసేది లేదు. 1 వే మొత్తం టోటల్ ప్యానెల్ గెలిపిస్తానికి మేము జిల్లాల నుంచి వస్తున్నాం, వైజాగ్ నుంచి వస్తున్నాం. ఇలాగని ప్రొడ్యూసరు డబ్బులు పెట్టుకొని మరీ వస్తున్నాడు. మరి నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు. పెద్దలందరూ ఉన్నారు. దీనివల్ల టోటల్ ప్యానెల్ గెలుస్తుంది సార్. నా సర్వే రిపోర్ట్ కూడా చెప్తున్నా, రవిచంద్ గారు మీ పోరాటం, ఎందుకంటే కౌంటర్ ఇవ్వడం కూడా రవిచంద్ర గారు చాలా బ్రహ్మాండమైన కౌంటర్. ఆయనని కావాలని ఇక్కడి నుంచి లేపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఏం లేదు, నేను కళ్యాణ్ గారిని నమ్ముకున్నాను, ప్రసన్న గారిని నమ్ముకున్నాం, చంద్రబాబు గారిని నమ్ముకున్నాం, ఎట్టి పరిస్థితులు ఈ ప్యానెల్ని గెలిపించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. మన ప్యానెల్ గెలిపించండి. నేను ఈసీ 34లో కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, చంద్రబాబు గారి ప్యానెల్లో పోటీ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాతలందరూ కూడా మీరు వచ్చి ఓటు వేయాల్సిందిగా దాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చి నన్ను నిలబెట్టినందుకు, అందరితో పాటు నేను పోరాడతానని నమ్మినందుకు, న్యూ జనరేషన్కి ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. శ్రీనివాస్ అంకుల్కి, కళ్యాణ్ అంకుల్కి, ప్రసన్న అంకుల్, సురేంద్రకి, ప్రతి ఒక్కరికి, మన ప్యానెల్లో నిలబడ్డ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ అలానే అందరూ చెప్తున్నట్టు ఈ మన ప్యానెల్లో సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరు 24 hours అవైలబుల్ ఉంటారు, ప్రతి ఒక్కరి కోసం నిలబడతారు. ఎప్పటి నుంచో అందరి కోసం పోరాడుతున్నారు. అందరికీ తెలిసిందే
ఇక్కడ ఉన్న చిన్న నిర్మాతలు ఎప్పుడు చిన్న నిర్మాతలు నిలబడాలని, ప్రతిసారి సినిమా బ్రతకాలని, సినిమాలు తీస్తున్నామా సినిమాలు తీయట్లేదా, ఎంతమంది నష్టపోతున్నారు, ఎవరు నిలబడుతున్నారని అందరికీ తెలుసు. సో ఈసారి మన ప్యానెల్ని గెలిపించండి, మన ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించండి. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే కష్టం వచ్చినప్పుడు నిలబడతారో, ఎవరైతే మాటలు చెప్పడం కాకుండా యాక్షన్స్లో చేసి చూపిస్తారో వాళ్ళని గెలిపించండి. లేదు చేయలేదు అంటే మళ్ళీ 2 years తర్వాత ఎలక్షన్స్ వస్తే అప్పుడు క్వశ్చన్ వేయండి. కానీ మమ్మల్ని గెలిపించి చూడండి, మేము చేసి చూపిస్తాం, మాట మీద నిలబడే వాళ్ళమే మేమందరము. మాకు ఆ ఛాన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ ప్యానెల్లో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. శ్రీనివాసరావు పేస్టింగ్ బాయ్ నుంచి, రిప్రజెంటేటివ్ నుంచి, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు అందరూ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి 24 క్రాఫ్ట్లో ఉన్న ప్రతి క్రాఫ్ట్కి పిలిచి ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇబ్బందుల నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆయన ఇచ్చేయడం జరిగింది. ఆయన కష్టపడి ఆ వుడ్ని ఆయన స్టార్చ్ బట్టలతో బయటకు వెళ్దాం అనుకున్నా కూడా గవుక్కుని ఆయన వుడ్డు వస్తే వుడ్డుది కట్ చేసుకుంటూ ఆ కట్ చేసే వుడ్డులో ఆ పౌడర్లోనే ఆయన ఇచ్చేస్తూ ఇది నా బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పి ఆ బ్రెడ్ అండ్ బటర్లో వచ్చిన డబ్బుల్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి అందరికీ చేశారు. 24 క్రాఫ్ట్స్ చేశారు, అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చేశారు. ఆయన తప్పితే ఇంకెవ్వరూ ఏమి చేయలే. ఎవరన్నా ఉంటే పెద్ద పెద్ద డొనేషన్ ఇచ్చేది వేరే జరిగింది. సో అట్లా ఆయన చదవడి శ్రీనివాసరావు ఎప్పుడు కూడా ఒకసారి ఒక ఆర్టిస్ట్కి ఏదో ఇబ్బంది ఉందనంటే సరే ఆ ఆర్టిస్ట్కి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వండి అని చెప్పి నన్ను రామసత్యనారాయణ గారిని చెప్పి ఆయన ఒక గొప్ప విషయం ఏంటంటే దయచేసి మీరు ఇది ఏదో డొనేషన్ అనో ఇంకోటి అని చెప్పొద్దు, ఆయనకి ఒక సన్మానం లాగా చేసి ఆ సన్మానం లాగా చేసిన దాంతో అలా ఇవ్వండి అని చెప్పి ఒక సహృదయం చదలవాడి శ్రీనివాసరావుకి ఉంది. ఎవరికన్నా ఏదైనా సమస్య వస్తే, రిలీజుల సమస్యలు వస్తే కళ్యాణ్ రాత్రి పగలు ల్యాబుల్లో ఉండి తను పరిష్కరిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఈ పల్లి కేశవరావు ఇక్కడ ఫిలిం నగర్లో ఉన్న రాళ్ళు రప్పలు ఉండే రోజుల్లో వాటర్ సప్లై చేసి ప్రతి ఒక్కరికి అతను ఏసీఎస్లో ఉండి ఎంతోమందికి ఎన్నో సేవలు చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఈ ప్యానెల్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు సేవ చేసేవాళ్ళే కానీ వేరే కాదు. ఇక కొన్ని విమర్శలు ఏదో చెప్తున్నారు, ఏదో మెడిక్లెయిమ్ ఇవ్వబోతే ప్రసన్న కుమార్ ఏదో అడ్డుకున్నారు అని. తప్పు, అది చాలా తప్పు, చాలా అబద్ధం. మెడిక్లెయిమ్కి కొద్ది మందికే ఇద్దామనే టాపిక్ వస్తే ఇది కొద్ది మంది కాదండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, మీరు ఇక్కడ యాడ్ల డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయి మీరు ఒక ప్రైవేట్ కంపెనీ లాగా పెట్టుకుని, ప్రైవేట్ కంపెనీ లాగా మీరందరూ తలొక కారు కొనుక్కుని విలాసవంతంగా బ్రహ్మాండంగా ఉంటూ ఇవాళ ఈవెన్ నామినేషన్లు వేయడానికి కూడా ఆ విలాసవంతమైన కంపెనీ డబ్బులతోనే వాళ్ళు నామినేషన్లు వేశారు. వాళ్ళ సొంత డబ్బులు తీయలే. ఇక్కడ మేమందరం మా సొంత డబ్బులతో, మా జేబులో డబ్బులతో నామినేషన్లు వేసామంటే ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్లు అని మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా హృదయం ఉన్న ప్రొడ్యూసర్లు. అక్కడ ఏదో పెద్ద ప్రొడ్యూసర్లు అంటున్నారు. అంటే కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు వాళ్ళు, సృజనాత్మకమైన సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళు. ఇలా ఇదిలో ఆ పెద్ద ప్రొడ్యూసర్కి మనసు పెద్ద కాదు, అదేదో ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి నామినేషన్లు వేశారంటే చాలు. ఇక వాళ్ళ గురించి అర్థం చేసుకోవచ్చు. ఇక మెడిక్లెయిమ్కి వచ్చేటప్పటికి కౌన్సిల్లో మెడిక్లెయిమ్ దాని గురించి ఏదో లిమిటెడ్ చేద్దామనంటే లిమిటెడ్ కాదు. మీరు వెళ్ళిపోయినా, మీరు యాడ్ డబ్బులు తీసుకుపోయినా మేము చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం అని చెప్పి చేసాం. దానికి కావాల్సిన రికార్డ్స్ పరంగా కూడా మాట్లాడుకుందాం. ఇక ఐకానిక్ టవర్స్ అంటారు. ఐకానిక్ టవర్స్ మరి 2.5 ఏళ్ళ నుంచి ఎందుకు కట్టలేదండి? డెఫినెట్గా గతంలో చూసుకుంటే చదలవాడి శ్రీనివాసరావు జూబ్లీస్ క్లబ్లో మంచి కాక్టైల్ పార్టీ ఇచ్చారు. రవిచంద్ర గారు ఆడ సైడే ఉన్నారు, మోహన్ రోట్లపట్ల గారు ఆయన సైడే ఉన్నారు, పద్మిని గారు ఆడ సైడే ఉన్నారు, మోహన్ గౌడ్ గారు అందరూ ఉండి చాలా భారీ ఎత్తున కొన్ని కోట్లాది రూపాయలు, ఆ కోట్లాది రూపాయలు ఎలక్షన్ ఖర్చుకు కాకుండా వాళ్ళు కనీసం ఏదైనా చిన్న ప్రొడ్యూసర్లకు ఇంకోళ్ళకు లాభం వచ్చేట్టుగా చేస్తే బాగుండేది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరే మీరు ప్రెసిడెంట్ పదవుల్లోకి వచ్చారు. దాంతోపాటు నేను కూడా దాంట్లో ట్రెజరర్ ఉండా. సో నా పార్ట్ అకౌంటబిలిటీ ట్రెజరర్ చూస్తాం. నా పార్ట్ వరకు గత 15 సంవత్సరాలుగా ఫిలిం ఛాంబరు నష్టాలలో ఉంటే లాభాల్లోకి తీసుకొచ్చాను. అది నా పార్ట్కి నేను సాటిస్ఫై. ఇక అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఇది చూసుకుంటే ఈ వర్కర్స్ వేజెస్ మ్యాటర్లో కూడా సింపుల్గా స్మూత్గా సెటిల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వర్కర్స్ ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్తారు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి. అదేదో వెరైటీగా మన లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఏం సాధించారు అని అనుకుంటే సరే స్ట్రైకు ఇబ్బందులు ఇది ఏమి జరిగిందో చూసాం. చిన్న సినిమాలు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా టికెట్ రేట్లు పెంచను అన్న మాటని కూడా మార్పించి చేంజ్ చేసి టికెట్ రేట్లు పెంచిపించారు. ఆ టికెట్ రేట్లు పెరగటం మూలంగా
డెఫినెట్గా ఆ ప్రేక్షకుడి దగ్గర అతనికి ఉన్న డబ్బులకి ఆ సినిమా వరకే చూడగలుగుతాడు, కానీ మిగతా సినిమాలు చూడలేడు. చూడకపోవటం మూలంగా చిన్న సినిమాలు చచ్చిపోతాయి. దట్ ఈస్ వన్ టికెట్ రేట్స్. నెక్స్ట్ క్యూబు, యూఎఫ్ఓ, పిహెచ్డి. మీ ప్యానెల్లో ఫోటోలు ఈయన పెద్ద ఫోటోలు ఉండవు, వాళ్ళ కిందే ఉన్నాయి కదండి ఈ క్యూబ్లు, యూఎఫ్ఓలు, పిహెచ్డీలు. అది 2 నిమిషాల్లో మేము ఇలా చేసామంటే అయిపోయింది కదా. దీనికి ఎందుకు ఏదో వాగ్దానాలు ఎందుకు, మళ్ళీ ఇదెందుకు, మళ్ళీ కాగితాలు ఎందుకు? ఇది అవసరం లేదు. 1 నిమిషం మేము ఇదిగో ఇది వద్దు అనుకుంటున్నాం, మేము తీసేసాం అని చెప్పండి, అయిపోయింది, ఇష్యూ లేదు. మీరు ఒక పని చేయండి, టికెట్ రేట్లు పెంచమనండి. ఈ క్యూబ్, యూఎఫ్ఓ, పిహెచ్డీ 0 చేసామని చెప్పండి. చిన్న సినిమాల ప్రొడ్యూసర్లకి థియేటర్లు కూడా మీ కింద లీజులో ఉన్నాయి కదా, ఇస్తామని చెప్పండి. ఇవన్నీ చెప్పండి, ఇవన్నీ చెయ్యండి, చేసి చూపించండి. చూపించిన రోజున మేమందరం స్వచ్ఛందంగా వాళ్ళకి ఛాంబరు, కౌన్సిల్లో అప్పచెప్పేటానికి మేము రెడీ. మాకు కావాల్సింది చిన్న ప్రొడ్యూసర్లకు లాభం చేసేవాళ్ళు, కానీ కేవలం ఏదో మాటలు చేసి శుష్క వాగ్దానాలు. సరే, మొన్న 2.5 ఏళ్ల క్రితం గెలిచి ఏం పీకారో మీకే తెలుసు కదా, మేము చెప్పక్కర్లేదు. సరే, ఇంకా ఇలా కథలు చెప్పేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. వద్దు, కథలొద్దు, ప్రాక్టికాలిటీకి రండి, మీరు చెయ్యండి. అంతేగాని ఊరికినే కథలు లేకపోతే విమర్శలు ఇవన్నీ వద్దు. అందరం చేద్దామని అందరం వీళ్ళు కలిసి ఉండి అందరం చేద్దామని ఇంత కష్టపడి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నా మీదే పోటీకి పెట్టారు, నా మీదే పోటీకి వచ్చారు. కానీ ప్రొడ్యూసరు ఎవరు చేసేవాడు, ఎవరు చేయనివాడు వాళ్ళు నమ్మారు. ఆ రోజున గిల్డ్ వాళ్ళు మాట ఇచ్చారంట. మాట ఇచ్చి మేము మొత్తం మెడిక్లెయిమ్కి గిల్డ్ డబ్బులు తీసుకొచ్చి మెడిక్లెయిమ్ చేస్తాం అని మాట ఇచ్చారు. సరే, మామూలుగా పాపం మాటలు ఇవ్వటం తప్పటం వాళ్ళకి మామూలుగా మాట అంటే చాలా ఈజీ. సేవ చేయటం అనేది వాళ్ళకి చాలా కష్టం. ఆ సేవ చేసే గుణంతో రండి. అలాగే ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, పద్మాలయ పక్కన స్థలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, చెప్తే ఈ పాటికి అసలు అది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యేది కదా. ఏంటిగా ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే క్యూబ్, యూఎఫ్ఓ, పిహెచ్డీలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్ థియేటర్ గుర్తుకొస్తాయి. ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాం? మా రామానాయుడు గారు కూడా నేను చిన్న సినిమాలతో పైకి ఎదిగానయ్యా, నా చిన్న సినిమాలే బతకాలయ్యా, చిన్న సినిమాల్లో ఉంటేనే నేను బతకగలుగుతానయ్యా అని చెప్పి ఆయన సచిన్ థియేటర్లో నా సినిమాని 2 షోలు వేశారయ్యా అని ఆయన బాధపడ్డారే, ఆయన బాధ పెట్టారే. తర్వాత దాసరి నారాయణరావు ఎప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే మనిషిని వాళ్ళు అన్ని టికెట్ రేట్లు పెంచేశారే. ఇండస్ట్రీని ఇంత సర్వనాశనం చేస్తూ ఆ దాసరి గారు, ఆ రామానాయుడు గారు వాళ్ళు పైనుంచి ఎంత బాధపడుతున్నారో అందరూ తెలుసుకునేట్టుగానే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మారి మీ కింద ఉన్న క్యూబ్, యూఎఫ్ఓలు మేము 0 చేసేస్తున్నాం, మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం, మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సేవ మీరు చేస్తారంటే మేము రెడీ. ఓకే, ఎవరిని పరిస్థితుంది సార్ బసరే గారు, ఈ పోటీ అనేది ఇండస్ట్రీకి అంటే ఛాంబర్కి మొదటి ఫీల్ చేసేలా ఉండాలి, మీ సంక్షేమం కోసం పాటుపడేలా ఉండాలి. కానీ ఇక్కడ పరస్పరమైనటువంటి విరుద్ధం ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోవడం, ఐక్యత లేమి అనేది స్పష్టంగా ఇండస్ట్రీలో కావచ్చు చూసి ఆడియన్స్ కనబడుతూ ఉంది. అల్టిమేట్ ఎవరైనా ఇండస్ట్రీ ఫెయిల్ చేరుకునేలా ఉండాలి తప్ప ఐక్యత లేమి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇంతవరకు ఇండస్ట్రీ కీడి చేసే అవకాశం. అదే మీ ప్రశ్నకు నాది ఒకటే సమాధానం. చిన్న ప్రొడ్యూసర్స్కి టికెట్ రేట్లు పెంచాం, క్యూబీఎఫ్ఓ, పిహెచ్డీ 0 చేసేస్తాం. మేము చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తాం. చిన్న సినిమాల గతంలో సబ్సిడీ ఉండేది, వీళ్ళే సబ్సిడీ తీపిచ్చేశారు. ఇలాంటివన్నీ చేశారు కదా. ఇవాళ చిన్న సినిమాకి, నిర్మాతలకి, అందరికీ నిర్మాత బాగుండాలా, పంపిణీదారుడు బాగుండాలా, థియేటర్ బాగుండాలా, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ బాగుండటానికి మీ చేతిలో ఉన్న దానిలో మీరు నిమిషంలో చేసేయండి. మేము డ్రాప్ అయిపోతున్నామని ఏదైతే చెప్పానో అది ఐక్యంగా చెప్పినట్టే మీ దానికి సమాధానం. మీ ప్యానెల్ నుంచి ప్రెసిడెంట్గా ఎవరు అంటే బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇదంతా మొత్తం 48 మంది లోపలికి ఈసీ మెంబర్లు ఇస్తారు. ఈసీ మెంబర్లు వెళ్ళిన తర్వాత 25 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఆఫీస్ బేరర్స్ అవుతారు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో అది పరిస్థితి. కాదండి, ఇప్పుడు ఒక విషయం, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆపోజిట్ పార్టీ మీద మాట్లాడటము, మీరు ఏం చేయాలనుకుంటుంది చెప్పడం అనేది కామన్. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ప్రతి ఎలక్షన్, నేను ఒక 4-5 ఎలక్షన్ చాలా దగ్గర నుంచి వస్తుంది, ప్రతిసారి ప్రతి వర్గం అలానే చెప్తాం. కానీ ఏ వర్గం కూడా వాళ్ళు గెలిచారు, మేము ఓడాము, 6 నెలల్లో మీరు చేయకపోతే మీరు ఇవి చేయాలని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కానీ మీరు అందరూ యూనిటీగా ఒక డిస్కషన్ పెట్టడం కానీ ఇంతవరకు ఎప్పుడన్నా జరిగిందా? జరిగిందండి, జరిగింది. ఇప్పుడు కూడా
ప్రతిసారి గవర్నమెంట్కి ఇప్పుడు మీరు చూసుకోండి, ఈవెన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా 5th షో మిడిల్ ఆఫ్ ది షో చిన్న సినిమాలకు ఇస్తాము, చిన్న సినిమాలు బతికిస్తాము, ఇవన్నీ కూడా చెప్పడం అంటే మన రిప్రజెంటేషన్ నుంచినే అది జరిగిందండి. అది వెరీ క్లియర్. కాకపోతే ఇదే చెప్తున్నా కదా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము టికెట్ రేట్లు పెంచము అని అంటే దాన్నే చేంజ్ చేపించి టికెట్ రేట్లు పెంచిపించగలిగిన పరిస్థితులు వాళ్ళు చేసి ఇండస్ట్రీని నాశనం చేసే పరిస్థితులు వాళ్ళు ఉండటం మూలంగా కొన్ని జరిగినాయి. మొన్న కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కార్మికులు దానప్పుడు వితిన్ అవర్స్లో కార్మికులు విత్ రాకపోతే కార్మికుల మీద కొంచెం యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏదో వచ్చింది. దాని తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్ అనేది గవర్నమెంట్కి కూడా అర్థమయ్యి గవర్నమెంట్ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి సన్మానంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. అంటే ముందు ఒక రిప్రజెంటేషన్లో ఒక రాంగ్ గైడెన్స్లో వెళ్ళింది, తర్వాత ఇంకోటి వెళ్ళింది. సో అట్లా కొంత ఆ రిప్రజెంటేషన్ టైం తీసుకుని ఒక రైట్ వేలో రావడానికి అందరూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే చదలవాడి శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ సమస్య వచ్చాను మీకు ఇందాక చెప్పా కదా, కొన్ని కోట్ల రూపాయలు ఆయన చిత్రపురిది ఆక్షన్ 3 సార్లు ఆక్షన్కి వచ్చి చిత్రపురిలో ఉన్న 4,650 ఒక్క ఇల్లు లేకుండా మొత్తం ప్రొక్లైనర్తో ఎవరో ఆక్షన్ కొనేసుకుంటే ప్రొక్లైనర్తో కూల్చేసి అందరూ రోడ్డున పడే పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన డబ్బులు సాయం చేయడం జరిగింది. ఆయనకి వేరే లాభాపేక్ష ఏం లేదు, ప్లస్ ఆయన చిత్రపురి మెంబర్ కూడా కాదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో అట్లాంటి మనుషులు ఇక్కడ ఉన్నారండి. అది ఇంకా సార్ ఇది వాళ్ళు కూడా అనేది ఏంటంటే గెలిపిస్తే ఒకే ప్యానల్నే సంపూర్ణంగా గెలిపించండి, అభివృద్ధికి అడగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అంటారు. కాదు బొండ ఒకటే సార్, ఆ జనరల్ బాడీలో జరిగిన మీటింగ్స్ మొన్న నేను సంతకాలు పెడతా మొత్తం చదివానండి. సోకాల్డ్ మన మైత్రి రవి ఏం చెప్పాడు, లేకపోతే దిల్రాజ్ ఏం చెప్పాడు, వీళ్ళందరూ ఏం చెప్పినాయి అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ మినిట్స్. ఆ మినిట్స్ని ఈరోజు ప్రెస్కి వదిలితే చాలండి, వాళ్ళు చెప్పింది ఏంటి చేసింది ఏంటని. సార్ ఇట్ ఈజ్ ఏ బేసికల్ సిస్టమ్. ఎందుకనంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సర్వైవల్ అది కావాలి, మాకు అది కాదు. ఈరోజు మెడిక్లెయిమ్ వీళ్ళు ఉన్న వచ్చి పెట్టారండి, మా హయాంలో మేము పెట్టాం. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం సార్ మెడిక్లెయిమ్ అనేది స్టార్ట్ చేసింది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మేము తెచ్చుకున్నాం, చిన్న నిర్మాతలుగా మేము ఆ సీట్లో కూర్చోటి తెచ్చాం. అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో మెడిక్లెయిమ్ తెచ్చాం. ఛాంబర్స్ చరిత్రలో అదే ఫస్ట్. ఏంటంటే ఇక్కడ నలిగిపోతాడు సార్, చిన్న ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాలు తీసి నలిగిపోతాడు. వాడు కష్టంలో ఉండేటప్పుడు ఆదుకునే దాని కొరకి ఆ ఫండింగ్ని అలాగా దాసనారాయణరావు గారు ఆ రోజు లీడ్ చేసి, చిన్న నిర్మాత అనేవాడు కష్టంలో ఉండేటప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి స్టార్ట్ చేసింది. వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేదు సార్, ఇక్కడ నుంచి దోచుకొని వెళ్ళారు. TV9కి నేను మళ్ళీ యాడ్లు తీసుకొని వచ్చి మాట్లాడుకొని 1 వీక్ నేను మళ్ళీ కౌన్సిల్ ద్వారా యాడ్లు ఇస్తే బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కౌన్సిల్ నుంచే యాడ్లను ఆఫ్ చేయించారు. ఒక్కటండి, ఇక్కడ పదవులు కాదు. ఇప్పుడు నేనున్నాను సార్, ఆల్మోస్ట్ ఆల్ నేను చేసిన పోస్టులు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరో చేయలేదు, వాళ్ళ జీవితంలో చేయలేరు. సో కాల్డ్ అక్కడ ఉండే 25 మందిలో గ్యారంటీగా చేయలేరు. ఎందుకనంటే మనం వాళ్ళకి అవతల వాడికి ఉపయోగపడాలనేది నీకుంటే నీకు నాయకత్వం వస్తుంది. లాస్ట్ టైం కూడా నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరినీ నీకు అది కాదు మేము చేస్తామని చెప్పిన ఒక వింగు తీసుకొని వచ్చి చేశారు. ఇదే ఫస్ట్ మీటింగ్లో చెప్పాను నేను దిల్రాజు, ఆయన చైర్లు అక్కడ కూర్చోంటే ఎదురు మీరేమీ చేయలేరండి అని. ఎందుకని ఆయనకి 4 ట్రాక్లు ఉన్నాయి, ఒక సైడ్ డిస్ట్రిబ్యూటర్, ఒక సైడ్ ఎగ్జిబిటర్, ఒక సైడ్ ప్రొడ్యూసర్. ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ లాస్ వస్తుంది, ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ లాస్ వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అన్నప్పుడు ప్రొడ్యూసర్ వీలోనే ఉండగలిగితేనే వాడు న్యాయం చేయగలడు. అదర్ సెక్టార్లో వ్యాపారాలు ఉండేటప్పుడు న్యాయం చేయలేరు. FCC చైర్మన్ గా కూడా ఈసారి ఈ ఎలక్షన్ సంబంధించి లాస్ట్ టైం FCC చైర్మన్ కాలేదు, ఈసారి ఉన్నారు కదా, సో మళ్ళీ ఆయన కూడా నిలబడతారు కాబట్టి ఆయన వ్యూ ఎట్లా ఉండబోతున్నారు? 100% ఈ గోయింగ్ టు బి అటర్ ఫ్లాప్ చైర్మన్ అవుతాడండి. రియల్గా అతనికి ఒక కామన్ సెన్స్ ఉండుంటే FDC చైర్మన్గా ఉండి ఒక ఈసీకి పోటీ చేయకూడదు అసలు. దట్ ఎంటైర్ బాడీ అండర్ యువర్ కంట్రోల్. ఛాంబర్ కావచ్చు, గిల్డ్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ అంటే అది తెలియక
అది కాదు, తెలియక అంటే, లేకపోతే ఇగో, లేకపోతే అవతలని ఏదో చేయాలి నా ఫేస్ లేకపోతే రేపు ఉదయం 28వ తారీఖు సాయంకాలం అయితే తెలుస్తుంది ఎవరి ఫేస్ల వాల్యూలు ఎంత, లేకపోతే ఎవరి ఓట్లు ఎంత. లాస్ట్ టైమే చూశాను. మీకు ఇంకోటి తెలుసో లేదో, లాస్ట్ టైం ప్రెసిడెంట్ పోస్ట్ కొరకు ఎగ్జిబిటర్ల దగ్గర పోయి ఏం కాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర పోయి ఏం కాళ్ళు పట్టు, ఎవరూరు కాళ్ళు పట్టుకొని అక్కడ కూర్చున్న 12 నెలల్లో ఏమీ చేయలేక ఫినిషింగ్ ఇట్ ఈజ్ ఇన్ మినిట్స్ రికార్డెడ్. నేనేదో చేద్దాం అనుకొని వచ్చి ఈ చైర్లో కూర్చున్నాను, నేను ఏమీ చేయలేక నేను వెళ్ళిపోతున్నానని ఇదే దిల్రాజు గారే చెప్పారండి. వేరే ఎవరు చెప్పలా. కాదు సార్, ప్రసన్న గారు మీరు ఛాంబర్లో మిమ్మల్ని ఉంచకూడదు. ప్రసన్న గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ వీళ్ళందరూ మనకు అడ్డుగా ఉన్నారు అనేది సంవత్సరం నుంచి చాలా మంది దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాంబర్లో వీళ్ళు ఉండకూడదు, అసలు అడ్రస్సే మారిపోవాలి అనేది చాలా మంది దగ్గర వాళ్ళు మాట్లాడారు. మీడియా వరకు కూడా వాళ్ళు మాట్లాడారు. ఇంకోటి సార్, పర్సనల్ టార్గెట్ మీకు ఇంకోటి చెప్తున్నా సార్, ఈ దఫాగానే మేము ఇక్కడ గెలవకపోతే మేము వేరే ఛాంబర్ ఇప్పుడు పెట్టుకోండి సార్. మీ అక్కడ 25 మంది ఉంటే 25 మందికి 25 ఛాంబర్లు కావాలి. వాళ్ళు పంచాయతీలు సెటిల్ అవ్వాలంటే మాకు అవసరం లేదు. అబ్బే అది చాలదు. ఛాంబర్ కాదు, ఛాంబర్ పెట్టుకుంటారు. కాదు, గిల్డ్ అనేది ఛాంబర్ కాదు, కౌన్సిల్ కాదు, అదొక ప్రైవేట్ కంపెనీ. అరవింద్ గారి కంపెనీ, సురేష్ బాబు కంపెనీ, అలా ఎలా కంపెనీలో అదొక ప్రైవేట్ కంపెనీ. దానిలో వచ్చే లాభాలు వాళ్ళు అనుభవించే కంపెనీ. కానీ ఛాంబర్లో కౌన్సిల్ ప్రైవేట్ కంపెనీ కాదు, అది సొసైటీ, అది సభ్యులవి, అవి మాత్రం వాళ్ళ సొంతం. ఒక్కటే చెప్తున్నానండి, గిల్డ్ పెట్టారు సార్. ఒక్కసారి గిల్డ్ పెట్టారు, మా చిన్నారి మాత్రం అందరూ యాడ్లు లేకపోతే అదే గిల్డ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, యాడ్ల గురించి అడగాల్సి వచ్చింది. వాళ్ళతో 10,000 రూపాయలు కట్టించుకున్నారు, మెంబర్షిప్ ఇవ్వాల. ఆ యాడ్లు మాత్రం వేశారు. ఆ చిన్న నిర్మాతల దగ్గర కూడా 15% కమిషన్లు బాదుకొని వాళ్ళు తీసుకొని, ఏమన్నా మీరు నిజాయితీ అయిన వాళ్ళు అయితే వాళ్ళందరికి మెంబర్షిప్ ఇవ్వచ్చు కదా. అంటే మీ ఆధిపత్యం కొనసాగాలి, మాకు అది కాదు. ఎవరు వచ్చినా మెంబర్గా జాయిన్ అవ్వండి, ఓటర్గా అవ్వండి. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తారండి. అంటే వాళ్ళకి ఒకటి ఉంది సార్ ఫీలింగ్, మీ సపోర్ట్తోనే వాళ్ళు గెలవగలిగారు, మీ సపోర్ట్ చేయబట్టి కదా. మీరు ఇందాక చదలవాడ గారిని, కళ్యాణ్ గారిని, ప్రసన్న గారిని, అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చి స్టూడియో స్టార్ట్ చేశారు, పద్మాలయ వాళ్ళు పెట్టారు. 1990లో హైదరాబాద్లో షూటింగ్ చేయడానికి వెళ్ళేదని, మెడ్రాస్లో రావటానికి వీల్లేదని ఒక్క టెక్నీషియన్ రాలేదు 1990లో. ఆ టైంలో మీరు పేపర్లు చూడండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక ఇవన్నీ ఉన్నాయి. ఏం రాశారు చూడండి. హైదరాబాద్లో 3 హీరో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒకళ్ళు చదలవాడ శ్రీనివాసరావు, 2 కళ్యాణ్, 3 భరద్వాజ. మేము 3 చేసింది సినిమా. లేదు డప్పాలు కొట్టుకుంటున్నారే, చూపించమనండి చూద్దాం. ఒక్కడు చేయలేదు షూటింగ్, మేము చేసాం. అప్పుడు మీరే పెట్టారు హెడ్డింగ్, హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ రావటానికి హీరో ప్రొడ్యూసర్లు 3 ఉన్నారని. మరి ఈ చెప్పిన జోకర్లు ఏమయ్యారు ఆ రోజు? ఎందుకు రాలేదు? మా 3 నెలకొడతారు. ఇట్లాంటి వాళ్ళు 1 కోటి మంది వచ్చినా ఏమీ చేయలేదు. అంటే చిన్న నిర్మాతల సపోర్ట్ అంతా మీ దగ్గరే ఉంది. లాస్ట్ టైం గెలిచింది కూడా మీరు సపోర్ట్ చేయబట్టి ఎలాగైనా ఇలా తప్పిస్తే మనం గెలవగలుగుతామని. అంటే వాళ్ళకి ఏం కావాలండి? కబ్జా చేయాలనా? వాళ్ళకి దీన్ని కబ్జా చేద్దాం. మమ్మల్ని ఎలకొట్టొద్దు. మా ఎదురుగా వచ్చి ఎవరో ఆ ఎలకొట్టే కాదు. ఇప్పుడు బేసికల్లీ ఒకటి ఏంటంటే, చదలవాడి శ్రీనివాసరావు కానీ, రవిచంద్ర గారు కానీ, లేకపోతే పద్మిని గారు కానీ, మోహన్ ఒట్లపట్ల గారు కానీ, మోహన్ గౌడ్ గారిని వీళ్ళందరూ కలిపి వీళ్ళు గిల్డింగ్ వచ్చి కలుపుతారు. కంపల్సరీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయగలుగుతారు. అందరూ ఇలా చేస్తారు అని శ్రీనివాసరావు కొన్ని లక్షలాది రూపాయలతో ఆయన పార్టీ ఇచ్చి వాళ్ళందరినీ యునైటెడ్గా గెలిపించమని ఆయన ఇచ్చేశారు. చేసిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చూసి వాళ్ళు ఏమి చేయలేవాళ్ళు, వాళ్ళు దేనికి పనికిరానోళ్ళు అని చెప్పి ఇవాళ మనం అందరం కలిపి కూర్చున్న దానికి సాక్ష్యం అందరం ఉన్నాం. చూశారు కదా, ఇదే విషయం. సార్ ఒక చిన్న అవుట్డోర్ యూనిట్లు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం, మీకు ఇంకోటి చెప్తా కరెక్ట్గా. ఈ గిళ్ళలో ఉన్నోళ్ళు కూడా ఓన్లీ నామమాత్ర మనుషులే. ఇలా వెనక ఒకడు ఉన్నాడు బాసు, వాడి చేతిలో ఇది ఉంది సినిమా ఇండస్ట్రీ మొత్తం. వీళ్ళందరూ ఏది ఆడిమంటే అది ఆడతారు. అతను కూడా తెలుసు మీకు. వారి చేతిలో ఇండస్ట్రీ ఉంది, హీరోలు ఉంది, గిళ్ళు ఉంది, ప్లస్ ట్యూబులు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి. ఒక పెద్ద బాస్ ఉన్నాడు.
అతను రమ్మనండి చేత అయితే నేను మాట్లాడతా. ఇవన్నీ పిచ్చి మాటలొద్దు. సినిమా ఇండస్ట్రీని ఇంతవరకు నాశనం చేసింది చాలు. వాళ్ళు చెప్పింది ఏంటండి, బిల్లును తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్లో బిల్లును తీసుకొచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలుపుతా అన్నారు. మొత్తం కంప్లీట్ క్యూబ్ యూఎఫ్ఓ లేకుండా చేస్తా అన్నారు. నెంబర్ 3, ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాజేసిన ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా పేపర్ యాడ్ కానీ మొత్తం తీసుకొచ్చి కలుపుతా అన్నారు. ఈ 3 మాట ఇస్తేనే నేను ఎస్ అన్నాను. ముందు అది ప్రూవ్ చేసి మాట్లాడమన్నాను ఈ మగవాళ్ళు ఎవరో. సార్ ఒక పాయింట్ అంటే రాజకీయాలు జరుగుతున్నాయి, అందువల్ల తప్పుకున్నామని చెప్పేసి కూడా అటువైపు నుంచి కొంతమంది ప్రొడ్యూసర్స్ మాట్లాడారు. లాస్ట్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది నామినేషన్ తిరస్కరించారు. వాటి వెనుక మీ హస్తం ఏదో ఉందని అంటే ఇది కంప్లీట్గా ఎలక్షన్ అనగానే ఇలాంటి అంటే కాదండి. ఇప్పుడు దాకా వాళ్ళ గ్రూపులో ఆల్రెడీ మహామహులు యాక్సెప్ట్ చేశారు కదా. పాపం అతను తీసేసే అతన్ని ఇన్వాలిడ్ అయిన పర్సన్ చాలా వీక్ పర్సన్. అంటే వీక్ పర్సన్ మాత్రం ఇన్వాలిడ్ ఏది, అతను మా మీదకి వచ్చేసి పని బాబా పని చేయమనండి. వీళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో చూసుకోవాలి కదా. రేపు అక్కడ లిస్ట్ వచ్చేస్తుంది కదా 28వ తారీఖు సాయంకాలం అయితే లిస్ట్ వస్తుంది కదా. దాన్ని బట్టి తెలుస్తుంది కదా లాస్ట్ ఇయర్ ఎందుకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఈ తప్ప మన ఫేస్ వాల్యూకి ఎన్ని ఓట్లు వస్తాయని తెలుస్తుంది కదా. మీకు మీ ప్రశ్నకు సమాధానం రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మేము ఇదయ్యాం. అసలు నామినేషన్ ఇచ్చినప్పుడు తెలుసు కదా రాజకీయాలు ఉంటాయో ఉండవో, అది ఆయన విఘ్నతకు వదిలేద్దాం. మా నాయకుడు దూకితే మేము దూకుతామన్నారు. మీ నాయకుడు పైన ఆయన ఆశీస్సుతోనే అని ఫోటోలు పెట్టారు కదా. వెరీ క్లియర్గా నేను ఒకటే చెప్తున్నా, ఇన్నొద్దు టికెట్ రేట్లు మేము పెంచాం. ఉన్న టికెట్ రేట్లు బాలకృష్ణ గారు చెప్తారు ఎప్పుడు కూడా. మనకు అప్పుడు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోమన్ బాబు గారు ఇంతమంది ఉన్నప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలతో వాళ్ళు స్టార్లు అయ్యారు కదా. ఇవాళ ఆ 2 రాష్ట్రాలు కాకుండా భారతదేశం, ప్రపంచం వచ్చింది. అప్పట్లో ఓన్లీ థియేట్రికల్ బిజినెస్సే కదా, ఇవాళ డిజిటల్ బిజినెస్ వచ్చింది, శాటిలైట్ వచ్చింది, ఇన్ని వచ్చినాయి కదా. ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళని టికెట్ రేట్లకు చంపుతారు? ఇది కరెక్ట్ కాదు అని ఆయన చెప్తారు. ఆ చెప్పిన ప్రకారం మేము టికెట్ రేట్లు పెంచాం. నెంబర్ 1. నెక్స్ట్ డిజిటల్ మీ ఆశీస్సుల చేతిలోనే డిజిటల్ ఉంది కదా, మీ పైన ఫోటోల్లోనే. ఆ డిజిటల్ 0 చేసేసాం. పక్కన ఇంగ్లీష్ సినిమాకి 0, హిందీ సినిమాకి మినిమమ్. ఒక తెలుగు సినిమా ఏం చేసుకుందంటే ఒక లోకల్ సినిమా అంటే ఇంత దారుణమా? ఎందుకని మీరు వారానికి 12,000 అట్లా గుంజుతున్నారు, ఇచ్చేస్తున్నారు. ప్లస్ ప్రతి మిషన్కి సంవత్సరానికి 15% డిప్రిసియేషన్ ఇస్తే 7-8 ఏళ్ళకి మొత్తం 0 అవుతుంది. కానీ 15 ఏళ్ళు దాటినా కూడా 0 అవ్వకుండా 12,000 అవుతుందా? ఏంటి దోపిడీ? ఆ దోపిడీ, టికెట్లు దోపిడీ, ప్రతి దాంట్లో చిన్న ప్రొడ్యూసర్ సినిమాకి థియేటర్లు ఇవ్వనవరు, ఇది చేయనవరు, ఏంటిది? మీకు ఆల్రెడీ 2 పాయింట్లు అడుగుతాను. అపార్ట్ ఫ్రమ్ ఎలక్షన్స్, సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు అని మీరు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఫస్ట్ చేసేది 100%. మేము అందరం కూడా గెలిచిన మరుక్షణం 2 ముఖ్యమంత్రులు కలిసి చెప్తాము, చేయిస్తాం కూడా. ఆ నమ్మకం మాకుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు కూడా చిన్న నిర్మాతలైపే ఉంటారు. నెక్స్ట్ చాంబర్ ఎలక్షన్లకి, చాంబర్ బిల్డింగ్ కి ఉన్న రాజకీయం ఏమి లేదు. ఆ బిల్డింగ్ మాది కానే కాదు సార్. మేము దాంట్లో అద్దెకున్నాం. హౌసింగ్ సొసైటీ బిల్డింగ్ అది. ఆ సైట్ జూబ్లీ మేము అందులో అద్దెకున్నాం. మాకు దాని మీద రిక్వెస్ట్ చేసుకునే అధికారం తప్ప కమెంట్ చేయడం అధికారం మాకు లేదు. ఇంకోటి మీరు అడిగిన దాని ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో మీరు అద్దెకున్నారు. మీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఈ అద్దె బదులు మీరు ఓనర్స్ అవ్వండి అని చెప్పి ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు బయట మార్కెట్లో రూపాయి ఉంటే మీకు 30 పైసలకే ఇస్తాము అని చెప్పినది అది. దానిని అనవసరంగా రాజకీయాలు రుద్దుతున్నారు. అది తప్పు. ఇప్పుడు గబుక్కుని ఎవరో ఒకరు సరే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చింది, రామాని స్టూడియో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చారు, అన్ని స్టూడియోలు ఇచ్చారు, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇస్తే మరి ఇవాళ మీకు కూడా ఇచ్చింది కదా చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కానీ చాంబర్ కి ఒక ఇది ఇచ్చింది కదా FTC నుంచి. FDC నుంచి డైరెక్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ కాడికి ఇస్తే అది ఇచ్చేసారు. ఇప్పటికే పద్మాలయ పక్కన ల్యాండ్ ఉంది. అది గనక రేవంత్ రెడ్డి గారిని అడిగితే డెఫినెట్గా ఆయన మొన్న కూడా అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చేయండి, ఇస్తామని చెప్పారు. అది చేసుకోవచ్చు. ఇది బిల్డింగ్ చుట్టూతా రాజకీయం, బిల్డింగ్ని కాపాడదాం, బిల్డింగ్ని ఇచ్చేద్దాం. తెలియదా బిల్డింగ్? ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఉండాలి అద్దెకున్న వాళ్ళకి తెలియదా ఇది ఎవరిది బిల్డింగు, ఎవరిది సొసైటీ తెలియదా? మనం 30 సంవత్సరాల క్రితం ఛాంబర్ది అద్దెకి తీసుకున్నాం.
30 సంవత్సరాల క్రితం కౌన్సిల్ అద్దెకి తీసుకున్నాం. మర్మం ఏంటో మీరు చెప్పండి. మర్మం ఏందో ఇట్స్ ఓపెన్. ఊరికినే అదేంటంటే అభూత కల్పనలో దాన్ని ఏదో ఓ భూతం లాగా చూపించి ఒక డ్రామా ఆడే ప్రాసెస్ వాళ్ళు ఉన్నారు. నిజమైతే ఆ సొసైటీ సినిమా పీపుల్కే కేటాయించింది. సినిమా పీపుల్ సొసైటీనే అది. సినిమా పీపుల్ ఆ రోజుల్లో కొనుక్కుంటే వచ్చింది. 2 ఇప్పుడు 3 చెప్పండి. ఒక్కో పర్సన్ కి మల్టిపుల్ ఓటింగ్ ఉంది కదా, దాని మీద మీ స్టాండ్ ఏంటి? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. నాకు 6 బ్యానర్లు ఉన్నాయండి. 6 బ్యానర్ల మీద దాదాపు 60 సినిమాలు తీశా. నేను ఇప్పుడు ఓట్ల రాజకీయం కొరకు తీలా. నేను ఓట్ల రాజకీయం కొరకు నేను బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలా. మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ కామన్ సెన్స్ లేనోడు మాట్లాడే మాట ఏంటంటే, ఫిలిం ఛాంబర్లో సి కళ్యాణ్ మెంబర్ కాదు, సంస్థ మెంబరు. ఆ సమస్యకి ఈరోజు నేను సైనింగ్ అథారిటీ ఉండొచ్చు, రేపు ఈయన ఉండొచ్చు, ఎల్లుండి ఆయన ఉండొచ్చు. ఆ సమస్యకు ఒకటి ఉంటుంది. ఈ ఓట్ల రాజకీయం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓహో సురేందర్ రెడ్డి 20 కంపెనీలు ఉన్నాయి, ఆయనకి 20 సినిమాలు తీశాడు కదా, సినిమాలు తీయకుండా ఓటేసే దాని కొరకు కంపెనీ రిజిస్టర్ చేయాల. ఆయన సినిమా తీయకపోతే ఓటు రాదు. అదే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, సి కళ్యాణ్కే ఓటు ఉంటుంది. అక్కడ ప్రొడ్యూసర్ మెంబర్ వ్యక్తికి, అక్కడ వ్యక్తికి, ఇక్కడ సంస్థకి. ఆ సంస్థకి ఈరోజు నేను ఉండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు. ఆ సంస్థకి ఎవరు రిప్రజెంటేటివ్, సంస్థకే ఓటు ఉంది. ఈ కామన్ సెన్స్ లేకుండా వాళ్ళకి చేతగాని మాటలు అన్నమాట. 100 సార్లు చెప్పాం, జనరల్ బాడీలో చెప్పాం, ఓట్లు తీసేద్దాం. నువ్వెవడారా ఆ సంస్థకు ఓటు ఉంటే నీకు ఎక్కడుంది రైట్ అనేది. సుప్రీంకోర్టు దాకా జరిగినాయి సార్ ఈ కేసులన్నీ. అంటే నాలెడ్జ్ లేక మాట్లాడే మాటలు. వాళ్ళకి ఒకటే నాలెడ్జ్ ఉంటుంది. పోయామా, రూపాయి ఉండే దగ్గర 5 రూపాయలు ఇస్తాం, వాడికి డేట్లు ఎగ్గొట్టు, నాకు డేట్లు వాడిని బట్టామా. ఇది తప్పితే ఈ సంస్థని మాకు దాసనారాయణరావు గారు, వాళ్ళు రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు వాళ్ళు నేర్పారండి ఈ సంస్థ అనేది ఉండాలని. వాళ్ళంతా సంస్థలకు పనిచేసిన వాళ్ళు. ఒక్క పేరు చెప్పమనండి ఏళ్లలో, ఎవడు కూడా చెప్పుకోవాలా నేను పలానా అని. ఎందుకనంటే ఓటర్ దగ్గరికి వెళ్తే సి కళ్యాణ్ అని అంటే సి కళ్యాణి బ్రాండ్ రావాలి. నేను పలానా ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు ఇందాక, ఆయన ఉన్నారు కదా చైర్మన్. ఈరోజు చెప్తున్నాను, ఆయన చైర్మన్ టర్మ్లో సినిమా ఇండస్ట్రీకి ఏమీ చేసి వెళ్ళలేడు. ఇది ఛాలెంజ్. ఇక్కడ ఎందుకనంటే విజన్ కావాలండి. ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి ఏం చేయాలనేది సీఎం గారు డెఫినెట్గా చేసే ఆయన చాలా బోల్డ్గా చెప్పారు, దీన్ని హబ్ చేయండి అని. నిద్రలేస్తే దాని మీద కూర్చొని పని చేయాలండి. నాకు నిద్రలేస్తే 4 సినిమాలు షూటింగు, 4 ఆర్టిస్టులు పేమెంట్లు, 4 డిస్ట్రిబ్యూషన్ పేమెంట్లు, వీటితో ఉండేవాడు. అక్కడ కూర్చోలేడు, చేయలేడు సార్. అందుకే చెప్తున్నాను, ఏ సంస్థకైనా రన్నింగ్లో బిజీగా ఉన్నాడు ఎవ్వడు న్యాయం చేయలేడు. ఇంకోటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి విజయవాడలో ఓన్ బిల్డింగ్ అండి. కాక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి విజయవాడలో ఓన్ బిల్డింగ్, వైజాగ్లో ఓన్ బిల్డింగ్, తిరుపతిలో ఓన్ బిల్డింగ్, గుంతకల్లో ఓన్ బిల్డింగ్. ఇక్కడ మేము అద్దె బిల్డింగ్లో ఉంటున్నాము. ఇది అద్దె బిల్డింగు, క్లియర్గా అద్దె బిల్డింగు. ఓనర్ అనేది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఆ ఓనర్కి అద్దె బిల్డింగ్లో ఉండడానికి ఒక రకమైన అండర్స్టాండింగ్లో ఉండి కాదండి. రీసెంట్గా ఇంకోటి కూడా ఫీల్డ్ వదిలేరు, ఎవడు రావటం మా దగ్గరికి. ఎవడైనా ధైర్యం ఉంటే ఏదో 2 కోట్లు ఇచ్చారట. కళ్యాణ్కి ఒక 2 కోట్లు, ప్రసన్కి ఒక 2 కోట్లు, భరత్ భూషణ్కి ఒక 2 కోట్లు సొసైటీ. వాళ్ళ సొసైటీ వాళ్ళు 2 కోట్లు ఇవ్వాల్సిన మెడబట్టి బయటికి గెంటితే వెళ్ళాల మా పీరియడ్ అయిపోతే. లేదు బతిలాడుకొని సార్ మా ఇంకొక 4 సంవత్సరాలు కావాలో 5 సంవత్సరాలు. ఇప్పుడు ఈరోజు ఉండే టెనెంట్ యాక్ట్ సుప్రీంకోర్టే చెప్పింది, వాడి ఇంట్లో నువ్వు అద్దెకుంటే వాడికి అవసరం అంటే బయటికి పోరా అని. మనం ఎవరు అండి? వాళ్ళు మనకి ఎర్ర తివాచి బర్చి మీరు ఓనర్లు అవ్వండి దీంట్లో అని చెప్తే సార్ ఇద్దరు స్వార్థం కొరకే ఆ పాయింట్ రేజ్ అయింది సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను పర్టికులర్గా ఫ్రమ్ బిగినింగ్ డే నుంచి చెప్తున్నా, మనం మాట్లాడుతుండే తప్పు దాని మీద. ఆ ఆస్తి మనది కాదు. ఎందుకనంటే ఆ ఎవ్రీ స్టోన్ అక్కడ మా ఛాంబర్ కట్టింది కానీ కౌన్సిల్ కట్టుకుంది కానీ బిగినింగ్ నుంచి నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మీ డాక్యుమెంట్ చెప్పద్దు కదా, నీకెందుకు రెంటల్ అగ్రిమెంట్ వాడితే చేయించుకున్నావు? రెంటల్ అగ్రిమెంట్ మీకు ఎందుకంటే నువ్వు ఓనర్ అయితే, ఇండస్ట్రీ ఇదైతే. చంద్రబాబు మీరు పాయింట్ చెప్పండి. సపోజ్ మీ ప్యానలే మొత్తం
100% మీరు చిన్న సినిమాలకి ప్రతి షో ఇస్తారని మాటిస్తారా? గ్యారంటీ. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ కూడా నేను విజయవాడ మేము మీటింగ్ వేసాము. ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఒక చెట్టుకి ఏర్లు ఎట్లానో ఎగ్జిబిటర్స్ అట్లా. మీటర్ ఎంత అవసరం, డిస్ట్రిబ్యూటర్ అంత అవసరం. వీళ్ళు ఈ గిల్డ్ పెట్టి మొత్తాన్ని నాశనం చేసేస్తారు. మాది కనుక సాలిడ్గా వస్తే మేము గ్యారంటీగా థియేటర్లు పెంచడానికి పోరాడతాం సార్, ఎగ్జిబిటర్లు పెంచడానికి చూస్తాం, డిస్ట్రిబ్యూటర్లు పెంచడానికి చూస్తాం, ఇన్కమ్ 4 రకాలుగా సినిమా ఇండస్ట్రీకి చాంబర్కి వచ్చేది చూస్తాం. అది మాత్రం గ్యారంటీగా చేస్తాం. అయితే ఇంకొకటి, మీ ప్యానల్ విన్ అయితే కనుక సినిమా రేట్లు పెంచకుండా, టికెట్ రేట్లు పెంచకుండా చూస్తామంటున్నారు కదా, ప్రభుత్వాన్ని కలుస్తామంటున్నారు. అయితే ఇక్కడ సినిమా రేట్లు, టికెట్ రేట్లు అనేది పెంచితే ప్రభుత్వానికి కూడా జిఎస్టీ రూపంలో వసూలు అనేది పెరుగుతుంది. సో వాళ్ళు ఆ జిఎస్టీ కోసం ఆలోచించే అవకాశం ఉంది కదా, దాన్ని ఎట్లా మీరు మోడిఫై చేస్తారు? ఎట్లా మాట్లాడతారు? డబ్బు కన్నా ప్రభుత్వానికి కావాల్సింది ప్రజల సపోర్ట్ అమ్మా. వినోదం అనేది డబ్బులతో కొలవకూడదు ఎప్పుడు. మీకు సినిమా యాక్ట్ అనేది ప్రతిదానికి ఒక రిస్ట్రిక్షన్ లేదండి. మీ టూత్పేస్ట్ తయారు చేసుకుంటే మీ టూత్పేస్ట్ రేటు వేరు. పర్టికులర్గా ఈ సినిమా అనే దానికి సినిమా యాక్ట్లో ఒక రిస్ట్రిక్షన్ ఎందుకు పెట్టారంటే, కామన్ ఆడియన్కి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నది. ఇది ఎవరికీ తెలియదు. ఈరోజు వచ్చి దోచేసుకుంటున్నారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలో తప్పితే ఏ లాంగ్వేజ్లన్నా ఉందా చెప్పానండి? టికెట్ సైకు టికెట్ మొన్న కర్ణాటక ఇచ్చారు 200 రూపీస్కి లాక్టైమైన గవర్నమెంట్ జియో పాస్ చేసింది. అదే అయిపోయిందండి. ఈ రోజుకి మెడ్రాస్లో వెళ్ళండి, ఫ్యాన్స్ అనే బెనిఫిట్ షోలు వేసుకొని అలా చేసుకో. అఫీషియల్గా ఎక్కడన్నా ఉందా? మలయాళంకి వెళ్ళండి సార్, ఈ రోజుకి పర్సంటేజ్ సిస్టంతో సినిమా ఆడాలా. నీ సినిమాలో దమ్ముంటే నీకు డబ్బు వస్తుంది. ఇక్కడ సమోసా అక్కడ వాళ్ళే తినాలి, పకోడీ వాళ్ళే తినాలి, కూల్ డ్రింక్ వాళ్ళే తినాలి, పాప్కార్న్లు వాళ్ళే అమ్మాలి. ఇవి కాకుండా కోట్లు బుక్ మై షో. ఈ యుద్ధ సార్ స్టూడియో సెక్టార్ ఉంది సార్. చిన్న కెమెరాలు తెచ్చుకొని వాళ్ళంతా ఇస్తే, వీళ్ళ సంస్థ కెమెరాలు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కెమెరాలు కావాలి. వాళ్ళకి మాత్రం మెంబర్షిప్లు ఇవ్వకూడదు ఛాంబర్లో. అంటే ఒక్కో సెక్టార్కి ఒక్కొక్క. ప్రొడ్యూసర్లు 1600 మంది ఉన్నారు. ప్రొడ్యూసర్లు 1600 మంది, స్టూడియో 105 మంది, ఎగ్జిబిటర్లు 1000 మంది, డిస్ట్రిబ్యూటర్లు 680 మంది. మోస్ట్లీ 75% పైన పోలింగ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటుందండి. 1703, డిస్ట్రిబ్యూటర్స్ 631, ఎగ్జిబిటర్స్ 911, స్టూడియో సెక్టర్ 105. అదే ఇప్పుడు ఇదేంటంటే గుత్తాధిపత్యం మీద సామాన్యుల పోరాటం అంతే. సామాన్యులుగా ఉండి అందరు చిన్న సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవటం కోసం మన ప్యానల్ వాళ్ళ ఆరాటం. కానీ సామాన్యుల గెలుపు అనేది చాలా రేర్గా ఉంటుంది కదా. అంటే కాదమ్మా, సామాన్యుల గెలుపు అంటే మీరు టికెట్ రేట్లు ఎప్పుడైతే తగ్గించామో, ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక సినిమాకి ఇంకోటి అఫీషియల్గా బ్లాక్, ఇదివరకు థియేటర్లో బయట బ్లాక్ అమ్మేవారమ్మా, ఇప్పుడు కాదు, ఇండస్ట్రీ వాళ్ళే బ్లాక్ అమ్ముతున్నారు. ఏదో 800 రూపాయలు 1000 రూపాయలు పంచితే 1000 రూపాయలు ఈ టికెట్లు మొత్తం తెచ్చేసి 2500 నుంచి 5000 దాకా అమ్ముతున్నారు. మీరు కూడా కొన్ని వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నట్టున్నారు ఆ రేట్లు. అది మీకు బాగా తెలుసు. ఓకే, సో అఫీషియల్గా అంటే మీరు ఇందాక జిఎస్టీ అన్నారు, ఈ 800 1000 రూపాయలు దాన్ని 2000 నుంచి 5000 అమ్ముతూ జిఎస్టీ కూడా ఎగనామం పెడుతున్నారు. ప్రభుత్వానికి ఇక్కడ జిఎస్టీ వచ్చిందా, అది వచ్చిందా కాదమ్మా. సినిమా ఇండస్ట్రీ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక తాత్కాలికమైన ఒక ఆవేశంలో ఉన్న ఒక వ్యక్తి ఏదన్నా చేయకుండా పని చేసేటప్పుడు వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటలు థియేటర్లో ఒక ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే అతను ఒక పర్ఫెక్ట్గా ఉంటాడనేది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇండస్ట్రీ కావాలి. అది నిర్దిష్టమైన టికెట్ ధర కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటకలో అమలు చేస్తుంది సార్. అసెంబ్లీ సాక్షిగా ప్రపోజల్ పెట్టారు, ఆమోదించారు. ఇలా ఇప్పుడు కూడా మా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ప్యానెల్ గెలిస్తే నిర్దిష్టమైన టికెట్ ప్రైస్ కోసం మీరు ఎలాంటి ప్రయత్నం డెఫినెట్ గా ఇది సినిమా ఇండస్ట్రీ అనేది, సినిమా అనేది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. ఆ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ 100% ఈ ప్యానెల్ పూర్తి స్థాయిలో 100% రేటు కొరకు కానీ వాళ్ళు ఎవరన్నా పెడితే మేము ఛాంబర్ నుంచే కోర్టుకు వెళ్ళి ఆ రేటు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా మొన్న ఆల్రెడీ
చెప్పింది ఏంటి, ఎందుకు చేయాలి, ఏంటి, ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ రెండు సమస్యలు సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి కాబట్టి ఒక రాష్ట్రం తెలిస్తే ఒక రాష్ట్రం ఇవ్వకపోవడం, ఒక రాష్ట్రం ఇస్తే ఇంకొక రాష్ట్రం ఇవ్వకపోవడం, చాంబర్ మీద ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆయా ప్రొడ్యూసర్స్ని బట్టి, ఆయా పరిచయాలను బట్టి ఉంటుంది. సో దీనికి నిర్దిష్టమైనటువంటి చాంబర్ నిర్ణయం అనేది ఎలా ఉంటుంది? పర్మనెంట్ జీవో కావాలి సార్, మాకు కావాల్సింది పర్మనెంట్ జీవో. మాకు 250 సినిమాలు బతకటం కావాలి కానీ 30 సినిమాలు బతకటం కాదు. కొద్ది మంది బతకటం, కొద్ది మంది చేతిలోనే అందరూ ఉండటం కాదు. అందరూ బాగుండాలి, ఆ బాగుండే దాంట్లో మనము ఉండాలి. అది మా స్లోగన్. అయితే మీరు ఒప్పుకోకపోయినా ప్రభుత్వాల దగ్గరికి అక్కడ ఉన్న ప్రతినిధులకు కలవడానికి వెళ్ళేది బడా నిర్మాతలు. సో మీరెప్పుడు పెద్దగా కలవడం కానీ ఇవన్నీ లేవు. అమ్మా కాక అమ్మా 100% అలా ఒక్క నిమిషం. అదే పరిస్థితి వస్తే అదే జీవోల మీద మేము కోర్టులకు వెళ్ళి యుద్ధం చేస్తాం. కాదమ్మా, మీరు అడిగిన ప్రశ్న కూడా ఒక మాట చెబుతానమ్మా. చదలవాడి శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు అడగంగానే నిమిషంలో ఈయనకి అపాయింట్మెంట్ ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. మొన్న ఒక అరగంట సేపు మోడీ గారు ఆయనతో మాట్లాడారమ్మా. అందుకని ప్రాబ్లం లేదమ్మా. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ.